ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉన్నాయి. తద్వారా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ స్త్రీలకు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి హార్మోన్స్, ఏ రకమైన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాయి, బ్యాలెన్స్ అవ్వాలి అంటే వీళ్ళు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మందులు లేకుండా న్యాచురల్ గా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. కానీ మనం చెప్పినట్టు అన్ని నియమాలు పూర్తిగా ఆచరించలేకపోయే ఆడవారు కూడా ఉంటారు. కొంతమంది మేము 50% అయితే నాకు కుదురుతుంది అనుకునే ఆడవారికి కూడా ఏది ఫాలో అయితే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి 50% ఫాలో అయినా అది నేను చెప్తాను. ఇప్పుడు కొంతమందికి నేను పండ్ల రసాలు ఇట్లాంటివి త్రాగమంటే మాకు డబ్బులు ఇబ్బంది అండి, మేము త్రాగలేమండి, మీరు చెప్పే పండ్లన్నీ మేము కొనుక్కు తినలేమండి, మరి మాకు ఆర్థికమైన ఇబ్బందులు ఉండటం వల్ల అన్ని ఫాలో అవ్వలేకపోతున్నాం అంటారు. మరి అలాంటి వారు చీప్ అండ్ బెస్ట్ మరి హార్మోన్స్ బ్యాలెన్స్ చేయాలంటే సాయంకాలం ఆహారం ఎట్లా ఉండాలి, ఉదయం ఆహారం ఎట్లా ఉండాలి నేను చెప్తాను. ఇప్పుడు మీరు పండ్ల రసం త్రాగలేరు, అసలు డబ్బులు పెట్టి కొనుక్కోకండి. బత్తాయి, దానిమ్మ, కమల రసాలు, పైనాపిల్ తాగాలంటే 50-60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు అయిపోతుంది ఒక గ్లాస్ జ్యూస్ పెద్దది తాగాలంటే. కాబట్టి అది మానేసేసి డైరెక్ట్ గా మీరు డిన్నర్ లో ఉడికిన ఆహారాలు, మనకు డబ్బులు లేవని మీరు అన్నము తినేయకుండా, మరి అన్నానికి వైట్ రైస్ ఇట్లాంటి వాటిలో పోషకాలు ఉండవు, పాలిష్ పట్టకుండా ముడిబింది తిన్నా పెద్ద ఎక్కువ పోషకాలు ఉండవు. కాబట్టి అట్లాంటి ఉడికిన ఆహారాలు మానేసేసి న్యాచురల్ ఫుడ్ తినండి. మీకు తక్కువలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే చీప్ అండ్ బెస్ట్ డైట్ నేను ఒకటి చెప్తాను. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు, ఈ 3 చవకాయన విత్తనాలు. సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి బజ్జీలు కొనుక్కుని టీ తాగితేనే 25 రూపాయలు అయిపోతున్నాయి. మరి మీకు దానికి డబ్బులు వచ్చినప్పుడు 25 రూపాయలు పెడితే చక్కగా 2 రోజులు వస్తాయి ఈ విత్తనాలు. అందుకని అన్ని గుమ్మడి గింజలు, అన్ని పొద్దుతిరుగుడు పప్పు, అన్ని పుచ్చగింజల పప్పు. ఈ కేజీ 300-400 రూపాయల లోపే ఉన్నాయి ఈ 3 రకాలు. వీటిని అన్నేసి నానపెట్టుకోండి. వెయిట్ తక్కువ ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉంటే వీటిని ఎక్కువ నానబెట్టుకోండి. వెయిట్ ఎక్కువ ఉన్న వారైతే వీటిని కొంచెం పెట్టుకోండి. ఒక్కొక్కటి 15 గ్రాముల చొప్పున, అట్లా 10 గ్రాములు 15 గ్రాముల చొప్పున నానబెట్టుకోండి. ఇవి నానబెట్టుకునే 3 ఎండు విత్తనాలు పొద్దున్న నానబెడితే సాయంకాలానికి 7-8 గంటలు నానబెడితే నానతాయి. నానబెట్టిన ఈ పప్పుల్ని కాస్త ఈ 3టిని 2 ఎండు ఖర్జూరాలు 3 ఎండు ఖర్జూరాలు నంచుకు తినండి. ఎక్కువ డబ్బులు ఇబ్బంది లేకుండా ఉండాలంటే 2-3-4 ఎండు ఖర్జూరాలు నంచుకుని వీటిని తినేసేసి ఈజీగా అయిపోతుంది. 2 జామకాయలు తినండి. చీప్ అండ్ బెస్ట్ గా అయిపోతుంది. అన్ని కుదరపోయినా ఇలాంటి జామకాయలు, ఒక అరటిపండు, 2 అరటిపండు, మీకు ఏదైనా పండు రేక్కాయలు దొరికితే ఒక 1/2 రేక్కాయలు తిని 1 అరటిపండు 2 అరటిపండు తినేసి సింపుల్ గా అయిపోతుంది. తక్కువ ఖర్చులో ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయినా అన్ని పళ్ళు కొనుక్కోవక్కర్లా. జామకాయ, అరటిపండు, కాస్త సాధారణంగా ఇప్పుడు ఉండే రేక్కాయ కానీ బొప్పాయి కానీ, ఇట్లా ఏదైనా సింపుల్ ఫ్రూట్ తో మీ హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఆహారం కింద ఇలా డిన్నర్ ని ఫాలో అయితే 25-30% మంచి ఆహారం తినట్లు అయిపోతుంది అనమాట. ఇక హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఉదయం పూట మీరు వెజిటబుల్ జ్యూస్ అనేది చీప్ అండ్ బెస్ట్. ఇది ఒక్కటి ట్రై చేయండి. పళ్ళ రసం మానేయండి. కనీసం ఉదయం పూట తక్కువ ఖర్చులో మీకు కావాలంటే మీరు ఇతర క్యారెట్లు, 1 క్యారెట్ 2 క్యారెట్లు తీసుకోండి. మిగతా బీట్రూట్ ఏం కొనుక్కోపోయినా పర్లేదు. 2 క్యారెట్లు, నాటు టమోటాలు 2-3, 1 కీరా దోసకాయ, ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకోండి. చీప్ అండ్ బెస్ట్ లో గ్రైండ్ చేసి రసం తీసుకోండి. పిప్పి తీసేసి ఫిల్టర్ చేసేసి ఆ జ్యూస్ 1 గ్లాస్ తీసుకోండి. 300 ml 250 ml. దానికి డబ్బులు ఇబ్బంది, తేనె వేసుకోవద్దు. ఖర్జూరం, పండు ఖర్జూరాన్ని కాస్త మిక్సీ తిప్పితే మెత్తగా అవుతుంది. ఈ జ్యూసులు వేసి మిక్సీ తిప్పేయండి. మళ్ళీ తర్వాత మెత్తగా ఖర్జూరం కలిపితే తీపి వస్తుంది. కొంచెం నిమ్మరసాన్ని చొక్కలు కలిపి తాగేసి సింపుల్ సొల్యూషన్ అనమాట. తేనె ఖర్చు భరించలేరు, వదిలేయండి. ఇలా తీసుకోండి. అంటే చాలా మంది ఆర్థికమైన ఇబ్బందులతో అన్ని ఆచరించలేని వారికి తక్కువ ఖర్చులో వెళ్ళే బెస్ట్ అనమాట. ఇట్లా త్రాగేసేసి 45 minutes గ్యాప్ ఇచ్చేసి ఉదయం పూట ఏ ఆహారాలు జోలికి వెళ్లకుండా కాస్త పెసలు, బొబ్బర్లు, శనగలు, ఈ 3 చవకాయన విత్తనాలు. ఏమైనా కేజీ 150 రూపాయలు పెడితే వచ్చేస్తున్నాయి ఇవన్నీ.
కేజీ, ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ కొనుక్కున్నారంటే దగ్గర దగ్గర మీకు 20 రోజులకు సరిపడా వచ్చేస్తున్నట్టు ఆహారం. 3 గుప్పెళ్ళు ఎండు గింజలు, పెసల గుప్పెడు, బొబ్బర్ల గుప్పెడు, శనగల గుప్పెడు తీసుకుని చక్క నీళ్ళలో వేసి నానబెట్టేసి 12 గంటలు కడిగేసి ఆరబెట్టి ఒక అరగంట గంట ఫ్యాన్ కింద నైట్ మూట కట్టేసేసి 1.5 డే మూట అట్లా ఉంచేసేయండి. చక్కగా నైట్ నుంచి రేపు తీయకుండా ఎల్లుండి మార్నింగ్ తీయండి. చక్కగా ఇంత అంత పొడుగు మొలకలు వస్తాయి. ఇంకొక రోజు ఎక్కువ ఉన్నా పర్లా. మొలకలు బాగా పొడవ కట్టుకోండి. 3 రకాల మొలకలు పొడవ కట్టుకుని చక్కగా ఏదన్నా ఒక పండు, జామ పండు అవ్వచ్చు, బొప్పాయి పండు అవ్వచ్చు, కర్బూజా పండు అవ్వచ్చు, ఏ పండు కుదిరితే మీకు చవకలో ఒక్క రకం పండు కడుపు నిండా తినేసేయండి. మొలకలు తినేసేసి ఇది చాలా ఈజీ. ఆ మొలకలు ఈజీగా ఒట్టిగా తినలేకపోతే ఖర్జూరాలు లేవనుకుంటే పండు ఖర్జూరాలతో 4-5 ఖర్జూరాలతో నంచుకోండి, చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగైనా తినేసేయండి. మార్నింగ్ ఇట్లా తీసుకుంటే 30-35% మంచి డైట్, ఈవినింగ్ 30% 25% మంచి డైట్. అంటే 60% ఇలాంటి మంచి ఆహారం మీరు తినండి. మధ్యాహ్నం మీకు ఇష్టమైన ఆహారం ఏది తిన్నా కానీ ఉదయం సాయంకాలం ఇట్లా ఫాలో అయ్యారంటే 50-60% ఈ డైట్ నేను చెప్పింది ఫాలో అయితే చాలు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి. మెల్లగా ఓవరీస్ లో బుడగలు పోతాయి. నిదానంగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ 4-5 నెలలు 6 నెలలు గడిచే కొద్దీ తగ్గటం మొదలెట్టి 7-8 నెలలు 10 నెలల్లో ఊడిన స్థానంలో వెంట్రుకలు మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి ఇది ఒక మంచి డైట్ ప్లాన్. దీంతో పాటు మీరు అధిక బరువు ఉంటే హార్మోన్స్ తొందరగా డిస్టర్బ్ అవుతాయి. అందుకని వెయిట్ తగ్గించుకోవడానికి రోజు 1 నుంచి 2 గంటలు కష్టపడండి. వ్యాయామాలు, ఎక్సర్సైజులు, ఆటలు, సూర్య నమస్కారాలు ఏదైనా చేయండి. 2 గంటలు కష్టపడాలని టార్గెట్ పెట్టుకోండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, టెన్షన్లు ఎక్కువ ఉన్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దానికోసం 15 నిమిషాలన్నా కాస్త మెడిటేషన్ అభ్యాసం చేయండి. ఏది జరగనండి, ఏది జరగాలో జరుగుతుంది. నా ధర్మం నేను నెరవేరుస్తా. పాజిటివ్ గా ఆలోచించాలి. నెగిటివ్ గా ఇట్లా అయితే అట్లా అయిపోతుందేమంటే నెగిటివ్ గా ఊరికే ఊహించుకోకండి. నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టి పాజిటివ్ గా మనకు అన్ని మంచి జరుగుతాయి, నేను అన్ని మంచి చేయాలి అనుకు దృఢ సంకల్పంతో పాజిటివ్ థింకింగ్ తో మీరు వెళ్ళండి. మెడిటేషన్ చేసుకుంటూ హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. ఇలాంటి సమస్యలకి మందులు వాడటం దీర్ఘకాలికంగా వాడేసరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని న్యాచురల్ గా ఇట్లాంటి డైట్ ఫాలో అయితే మీకు రక్షణ వ్యవస్థ పెరుగుతుంది, మంచి బలం పెరుగుతుంది, హెల్దీగా ఉంటారు, వెయిట్ తగ్గుతారు, హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అందుకని అన్ని ఆచరించలేకపోయినా కనీసం 50-60% నేను చెప్పినట్టు ఫాలో మారండి. హార్మోన్స్ ని స్త్రీలు ఇంట్లో ఉండి చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దానికి చక్కటి పరిష్కారంగా న్యాచురోపతి డైట్ ప్రిన్సిపల్స్ ని ఎట్లా ఫాలో అయితే బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. హలో మేడం, సార్ గుడ్ మార్నింగ్. స్టాప్ చేసింది. అవును సార్, ఇంకో వీడియో ఉంది వేస్తున్నారు సార్, జస్ట్ 2 minutes వీడియో. ఎనిమిది 800 మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను. అందరికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అంట, ఒక్కొక్కరికి 3 నెలలు 5 నెలల నుండి అసలు ఇంకా సొసైటీకి చెప్పకపోతే తప్పదు, పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు. అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరంట. కనీసం నేటి బాలలే రేపటి పౌరులు అది ఇది అని మనం డైలాగ్స్ చెప్తాము. ఆ డైలాగ్స్ చెప్పడం వరకే పరిమితం అవుతాయి. ఎట్లా
పిల్లలు ఫ్యూచర్ లో వెళ్ళి బాగా చదివి మంచి మనుషులుగా ఎదగాలి అండ్ సొసైటీలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ స్థాయిలోనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంత నరకం చూపిస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నారు. వాళ్ళు 10 o'clock అయిపోయిన తర్వాత ఇంపోజిషన్స్ ఇస్తారంట, 3 times 10 times రాయాలని. దాన్ని మళ్ళీ మార్నింగ్ కల్లా కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఒక్కొక్కరు 2 గంటల వరకు 3 గంటల వరకు కూర్చొని అది రాస్తున్నారంట. మళ్ళీ 5:30 800 సార్ వీడియో ఆఫ్ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మధ్యలో నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయినా ఏదైనా ఉంటే కొంచెం ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి, నాకు అన్స్టేబుల్ వస్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో అందరూ రెడీగా ఉన్నట్లయితే అండ్ పాసిబుల్ అయినటువంటి వాళ్ళు ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ ఫ్రంట్ కెమెరా. అండ్ పాసిబుల్ అయిన ప్రతి ఒక్కరు ఫ్రంట్ కెమెరాని స్విచ్ ఆన్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకు మార్నింగ్ టైమింగ్ కాబట్టి ఉమెన్స్ అందరికి ఇబ్బంది అని చెప్పేసి మనకి తగ్గట్లుగా నారాయణ్ సార్ ఈ సెషన్ ని మనకు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు వింటున్నారని కూడా మనకు తెలుసు. అండ్ ఈ రోజు మాత్రం మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉమెన్స్ ఉన్నా కూడా అండ్ మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సెషన్ ని వినండి. ఈ రోజు నేను స్పెషల్ ప్రొడక్ట్ అండ్ మన కోసం వచ్చినటువంటి ప్రోడక్ట్ ఉమెన్స్ లవబుల్ ప్రోడక్ట్ అన్నమాట, ఐ కేర్. సో ఈ ప్రోడక్ట్ గురించి నేను ఈ రోజు చెప్పబోతున్నాను. మీరందరూ రెడీ అంటే నాకు ఒక్కసారి రియాక్షన్స్, ఓన్లీ 1-2 రియాక్షన్స్ తప్ప మిగతా వాళ్ళే రాలేదు. జస్ట్ నాకు ఈ ఒక్కసారికి ఇవ్వండి, తర్వాత మీ వర్క్స్ లో మీరు చేసుకోండి. మేబీ కుకింగ్ అని అది ఇది అని చెప్పేసి రియాక్షన్స్ కూడా ఇబ్బంది కావచ్చు, బట్ స్టిల్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. చూడండి, ఎందుకంటే మోర్ పీపుల్ కి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తే మోర్ పీపుల్ వరకు మన ప్రొడక్ట్స్ వెళ్తుంది అప్పుడు. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల ఎంతో మందికి ఫ్యూచర్ లైఫ్ అండ్ అలాగే ఎంతో మందికి ఆపర్చునిటీ కూడా వెళ్తుంది. కాబట్టి మన కంపెనీయే ప్రోడక్ట్ సెల్ అంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తేనే, సో ప్రోడక్ట్ వల్లనే మన బిజినెస్ కాబట్టి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ స్వప్న గోపీనాథ్, రూబీ ఎగ్జిక్యూటివ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఐ కేర్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఐ కేర్ గురించి మాట్లాడుకునే కంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఇందాక మీరు వీడియో చూసారు కదా, సో వీడియోలో చూసినప్పుడు మనకి ఫస్ట్ ఈ అమ్మాయిల సెకండ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. సో చాలా వరకు ఏజ్ బార్ అయిన తర్వాత, లేదు అని అంటే ఒక 35 years 40 years వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉమెన్స్ లో అనుకోవడానికి ఉంటుండే, సర్వసాధారణం, అందరికి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటుండే. కానీ ఇప్పుడు మనం అక్కడ చూసుకొని ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్, చిన్న పిల్లలకి సో కొన్ని స్కూల్స్ లో వెళ్ళి చెకింగ్ కు వెళ్ళి ఎలా ఉన్నారు పిల్లలు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నప్పుడు, సో మెన్స్ట్రల్ స్టార్ట్ అయిన అమ్మాయి ఇంటర్ స్టేజ్ అని అన్నప్పుడు వాళ్ళు అప్పుడప్పుడే ఒక 3-4 years ముందు అంటే మెన్స్ట్రల్ స్టార్ట్ అయిన అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారు, ఎలా ఉంటున్నారు అని సర్వే ఎవరైతే విజిటింగ్ చేసి చూసారో, సో ఆ సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోని PCOS ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతున్నారని. అంత వెనక తెలిసిన విషయం ఏంటి, క్యాజువల్ గా ఆ అమ్మాయిలను అడిగితే మాకు మెన్స్ట్రల్ అంటే సరిగ్గా రావట్లేదు, పీరియడ్స్ కానీ ఏదైనా కానీ సఫరింగ్ అవుతున్నాం అనే విషయాలు చెప్తున్నారు. దానికి రీజన్స్ ఏంటి, హాస్టల్ లైఫ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ ప్రెషర్, స్ట్రెస్ అండ్ ఎగ్జామ్స్, ఇలా ఎవ్రీథింగ్ మనం అక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తే మనం అక్కడ ఓన్లీ అమ్మాయిలకు రావట్లేదు పీరియడ్స్ కాబట్టి ఆ విషయం ఒకటి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నారు, బికాస్ ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్స్ రావట్లేదు సరిగ్గా. కానీ దానికి అదే కాకుండా ఇంకెన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేము. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మంతెన సత్యనారాయణ గారి వీడియోలో కూడా ఆయన చెప్పడం జరిగింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్.
అందులో మనం ఉన్నామన్న విషయాలు కూడా చాలా వరకు చాలా మంది ఉమెన్స్ కి తెలియదు. సో తెలియకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నాకు ఆల్ ఆఫ్ సడన్ స్టమక్ పెయిన్ వస్తుంది, నాకు ఆల్ ఆఫ్ సడన్ చక్కర వచ్చినట్లు అవుతుంది, లేదంటే ఆల్ ఆఫ్ సడన్ నాకు ఎందుకో సిక్ అయిపోతున్నాను, లేవలేకపోతున్నాను, ఇలా రకరకాలుగా ఉంటున్నాము. సడన్ గానే నాకు జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వస్తున్నాయి. నేను అంత పెద్ద ఏజ్ కాదు, మరి నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలతో ఉమెన్స్ సఫర్ అవుతున్నారు. సో చాలా వరకు అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వలన కూడా ఆడవాళ్ళలో ఏం చేయాలి, ఎలా ఉండాలనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియక చాలా సతమతం అవుతూ ఆ ప్రాబ్లమ్స్ తోనే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో మరి ఇంకేమైనా చేయొచ్చా అని అంటే అక్కడ మీరు చూసుకోవచ్చు, మంతెన సత్యనారాయణ గారు కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. మీరు అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు షేర్ చేశారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయం చాలా 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 మంచిది అండ్ చాలా ఆరోగ్యకరమైనది. అండ్ అది కనుక మనం డైట్ ఫాలో అవుతే 100%, అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే సార్ 20% అన్న మీరు బాగుంటారు, అంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లే అని చెప్పారు. కానీ నవేడేస్ ఉన్న దాంట్లో అట్లీస్ట్ అది తీసుకున్నా కూడా 100% బెటరే. కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే సార్ అవిసె గింజలు, నట్స్, అంటే నట్స్ గురించి, మొలకల గురించి, మరియు అలాగే వెజిటేబుల్స్ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా అవన్నీ తీసుకొని గుర్తు పెట్టుకొని నానబెట్టుకొని పొద్దున్నే గాని, మధ్యాహ్నం పూట గాని, రాత్రి పూట గాని అవి తీసుకొచ్చి తొక్క తీసి, అంటే పీల్ తీసి జ్యూస్ చేసుకొని తాగేంత టైము ఉందా? నాకు చాట్ బాక్స్ లో టెక్స్ట్ చేయొచ్చు ఎవరైనా సరే, లేదంటే నాకు చెప్పొచ్చు కూడా, మీరు అన్మ్యూట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంత టైం ఉందంటారా? వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ మ్యూట్. సో లేదు కదా, లేకనే కదా ఈవెన్ వెర్లెస్ మార్నింగ్ రన్ అంటే కూడా సమ్ టైమ్స్ ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల రావట్లేం కూడా మనం, సమ్ టైమ్స్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా. మరి అసలు ఒకరినొకరు మాట్లాడుకోవడానికే టైం లేని సిచ్యువేషన్స్ లో ఉన్నాము, వీఆర్ వెరీ బిజీ లైఫ్ లో ఉంటున్నాము అని అన్నప్పుడు మరి అవన్నీ తీసుకొని నానబెట్టుకొని తీసుకునేంత ఉందా అంటే లేదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్, ఇక్కడ ఉన్న మెన్స్, మీ వైఫ్ కి కావచ్చు, సిస్టర్ కి కావచ్చు, మదర్ కి కావచ్చు, ఎవరికైనా సరే అందరికి ఉపయోగపడేలాగా అండ్ ఈజీ కన్సెప్షన్ అండ్ ఆల్సో వెరీ టేస్టీ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మన కోసమే వచ్చినటువంటి ప్రోడక్టే ఐ కేర్. అండ్ ఈ ఐ కేర్ ఎలా యూజ్ అవుతుంది, దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇది నేను కన్జ్యూమ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాలు నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. సో వెల్కమ్ టు వైబ్రెంట్ వివా. సో వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేకపోయి ఉంటే ఈ రోజు మనం ఇలా మాట్లాడుకోపోయేవాళ్ళం. సో అది ఉంది కాబట్టి ఈ రోజు మనకి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మన సీనియర్స్ మనకి ఇలాంటి సెషన్స్ పెట్టి ఎంతో అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. సో అసలు విషయం చెప్పడానికి పర్సన్సే లేకపోతే ఆ విషయం తెలుసుకోవడానికి కూడా పర్సన్స్ ఉండలేరు. కాబట్టి ఇలాంటి సెషన్స్ 100% మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, పింక్ కలర్ లో ఉంది. అండ్ ఉమెన్ అంటేనే పింక్ కదా, మెన్ అనగానే బ్లూ, ఉమెన్ అనగానే పింక్ ఫేవరెట్. సో అలాంటి పింక్ ఫేవరెట్ లో ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఐకే. ఇక్కడ మీరు చూసుకుంటే పింక్ కలర్ బాటిల్ గాజు సీసాలో ఉంటుంది, 1 లీటర్ బాటిల్ ఉంటుంది. సో ఇది ఎలా తాగాలి ఏంటనే విషయాలు నేను లాస్ట్ లో షేర్ చేస్తాను. దానికంటే ముందు నెక్స్ట్ స్లైడ్. సో ఈ ప్రోడక్ట్ కంటే ముందు, ఈ ప్రోడక్ట్ చెప్పే కంటే ముందు అసలు ఉమెన్ హెల్త్ కన్సర్న్ ఏముంది అని అంటే, ఇందాక మీరు వీడియోలో కూడా చూసారు, ఎవరైనా వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం సిన్స్ 1995 నుండి సెలబ్రేటింగ్ ఉమెన్ వుడ్ అనమాట, అంటే ఉమెన్ కి సంబంధించింది అన్ని మనం ఇక్కడ రైట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి అన్ని మాట్లాడుకునే టైంలో మనం ఇక్కడ చూసుకుని ఉంటే మేము అన్నిటికీ సమానమే, మెన్ అండ్ ఉమెన్ సేమ్, అండ్ మేము అన్ని ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, అన్ని ఈక్వల్ గా అన్ని చేస్తామని అనుకున్నా కూడా మనం వెనుకబడ్డ విషయాలు ఏంటి అని అంటే హెల్త్ ఇష్యూస్. సో మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో నిజంగానే చాలా వెనక్కే ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకుంటే అందులో చాలా వరకు ఉమెన్స్ ఏంటంటే డిఫరెంట్, మనం అందరం యూనిక్, అందరం ఒకటి కాదు,
అందరం యూనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అందులో హార్ట్ అటాక్ అని చెప్పేసి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆస్టియోఆర్థరైటిస్, యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎన్నో రకాలుగా సఫర్ అవుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ మ్యామ్. సో మెన్ తో పోలిస్తే ఉమెన్స్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఎక్కువ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్ ఏంటంటే స్ట్రెస్, పీసీఓడి, ఒబెసిటీ, డయాబెటీస్, బీపీ, హైపోథైరాయిడిజం. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇవన్నిటికి కూడా మెయిన్ మూల కారణం ఏంటంటే స్ట్రెస్ అండి. నేను నిన్న నా టెస్టిమోనియల్ కూడా షేర్ చేయడం జరిగింది. నాకు ప్రీ డయాబెటిక్ రావడం ఏంటి, టెస్ట్ చేపిస్తానంటే నేను అంత ఒత్తిడికి గురాను. ఆ సమయాలలో మ్యారేజ్ అని అండ్ మనీ అని చెప్పి, ఇంకా ఎన్నో ఇక్కడ ఇండస్ట్రీ టీమ్ తో అని చెప్పి, ఇట్లా రకరకాల నాకు ఆ స్ట్రెస్ అయిపోయి కూడా దానివల్ల నా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా డిఫరెంట్ గా ఉండటం వలన సో మైట్ బి నేను ప్రీ డయాబెటిక్ లకి రావచ్చు. దాని తర్వాత మళ్ళీ నన్ను నేను కేర్ తీసుకొని కాఫీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఐఎమ్ హ్యాపీ. సో ఆ విధంగా మనకి సొల్యూషన్ లాగా ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రెస్ ఉంటే కూడా మనకి ఎన్నో రకాలుగా సఫర్ అనేది మనం అవుతూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ మ్యామ్. సో అసలు మీకు తెలుసా ఏంటి అని అంటే హార్మోనల్ ఇష్యూస్ తో 80% సఫర్ అవుతున్నారంట. నిజం చెప్పాలంటే ఇంకా ఇది ఓల్డ్ సర్వే కావచ్చు, 99% అని కూడా చెప్పొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వెళ్ళిపోయాము. అండ్ జాయింట్ పెయిన్స్ తో కూడా 68%. యాక్చువల్లీ చెప్పాలంటే ఏజ్డ్ అయిన తర్వాత అమ్మ నాకు మోకాలు నొప్పి ఉంది, నాకు చేతులు నొప్పి వస్తున్నాయి, నాకు కంటి చూపు కనబడట్లేదు, నాకు అలా అవుతుంది ఇలా అవుతుంది అని పెద్దవాళ్ళలో వినడం అనేది సర్వసాధారణం. అరే అమ్మమ్మ లేకపోతే నానమ్మ నువ్వు ఏజ్ అవుతున్నావు కదా, ముసల్దాన్ అవుతున్నావు, ఇలా అందుకే ఇలా వస్తున్నాయి అలా చెప్తూ ఉంటుండే. కానీ ఇప్పుడు చూస్తే అది చిన్న వయసు జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ తో కూడా సఫర్ అవుతున్నారు అనమాట. సో అందులో 40% స్ట్రెస్ అండ్ 80% స్ట్రెస్ లో కూడా ఉమెన్స్ ఉన్నారు. ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది అవుతుంది అనమాట. సో అందులో మనం చూసుకుంటే ఇందాక మంతెన సత్యనారాయణ గారు లాస్ట్ లో వీడియోలో ఒక మాట చెప్పారు, బీ పాజిటివ్, ఏదైనా పాజిటివ్ గా ఆలోచించండి అని చెప్పారు. సో మనం ఏంటంటే ప్రతి చిన్న దానికి ఏదో ఆలోచించి అది భూతద్దంలో పెట్టేసి బాగా స్ట్రెస్ కి గురవుతున్నాం అనమాట. నెక్స్ట్ మ్యామ్. సో మనం ఇక్కడ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ మనకు ఒక 4 హీరో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్లస్ మిగతా 9 టోటల్ 13 ఇంగ్రీడియంట్స్ తో చక్కగా మనకు ఐ కేర్ అనేది తయారు చేయడం జరిగింది. అందులో మేజర్ 4 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కర్క్యూమిన్. సో కర్క్యూమిన్ అంటే ఏంటి అని అంటే మన 100 kgs ఆఫ్ పసుపులో నుండి ఒక 250 గ్రాములు అందులో మనకి తీయడం జరుగుతుంది అనమాట. సో అది ఏం చేస్తుంది అని అంటే మనకి చక్కగా పసుపులో నుండి తీసినటువంటి పాలిఫినాల్స్ కాబట్టి ఇది మనకి అంతర్గత వాపుల నుండి తగ్గిస్తుంది. అంటే ఇంటర్నల్ ఇన్ఫ్లమేటరీ అని అంటారు. సో అంతర్గత వాపులని తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. చక్కగా యాంటీ ఆక్సిడెంట్ గా అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అండ్ పసుపు గురించి మనము అంత తెలిసిన విషయాలే. సడన్ గా దెబ్బ తగిలిన పసుపు పెట్టుకుంటాం బికాస్ యాంటీబయాటిక్ గా వర్క్ చేస్తుంది. ఏది ఉన్నా సరే పసుపు వేసుకుంటాము. మొన్న నార్మల్ గా నాకు ఇట్లా కాఫ్, కోల్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టక్కున సార్ కాల్ చేసినప్పుడు ఏమైంది మేడం అంటే ఇలా ఉంది సార్ అని అంటే హాట్ వాటర్ లో కొంచెం మీరు వామ్ వాటర్ లో పసుపు వేసుకొని ఇలా తాగండి, చాలా చక్కగా వర్క్ చేస్తుంది యాంటీబయాటిక్ గా. అంటే మనకి పసుపులో ఎన్ని గుణాలు ఉన్నాయని చెప్పేసి సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయిన. అంతేకాకుండా మనం ఒకప్పుడు నుండి కూడా పసుపు వంటల్లో వాడడం వలన అట్లీస్ట్ మనం ఎంతలో అంత ఆరోగ్యంగా ఉన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే బోస్వెలియా సెరెటా అంటే గుగ్గిలం అంటారు. ఇదేంటి అంటే మనకి వాపులకి చక్కగా పనిచేస్తుంది అనమాట. మన శరీరంలో వచ్చేటువంటి వాపులు ఉంటాయి కదా, అలాంటి వాపులకి చక్కగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులను కూడా మంచిగా సరి చేస్తుంది అనమాట. అంటే కీళ్ళ నొప్పులు, వాపులు ఇలాంటివి ఏమన్నా అంటే వాటి నుండి బయటపడేయడానికి చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా హెడేక్, సోర్ థ్రోట్ పెయిన్, హార్ట్ అటాక్ అండ్ మనకి చెస్ట్ పెయిన్, ఫింగర్ పెయిన్, ఇలాంటివి హార్ట్ బర్నింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫుట్ పెయిన్ అంటే మనకి కాళ్ళకి
వీటన్నిటికి పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న పెయిన్స్ అంటూ ఉంటాం, ఆల్ ఆఫ్ సడన్ వస్తున్నాయి, ఆల్ ఆఫ్ సడన్ వస్తూ ఉంటాయి అంటాము. అలాంటి పెయిన్స్ అన్నిటి నుండి కూడా మనకి బయటపడేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెలేరియన్ అంటే జటా మాంసి అంటారు. ఇదేంటంటే చాలా వరకు ఉమెన్స్ కి వింటున్నాము, నిద్ర సరిగ్గా పట్టట్లేదండి, ఎందుకో అర్థం కావట్లేదు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏమీ లేవండి, ఐఎమ్ హ్యాపీ బానే ఉన్నాం అంటూ ఉంటారు, కానీ అయినా నిద్ర పట్టట్లేదు అంటారు. కొంతమంది టెన్షన్ తో నిద్ర పట్టదు, కొంతమంది ఏదో ఒక ఇష్యూస్ తో నిద్ర పట్టదు, ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో అలా కాకుండా ఇది ఏం చేస్తుందంటే మనకి హ్యాపీ స్లీప్ ని ఇస్తుంది అనమాట, మంచిగా నిద్రపోయేలాగా చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మానసిక ఆందోళన నుండి తగ్గిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా సైకలాజికల్ గా మనము స్ట్రెస్ అవుతూ ఉంటాం కదా, వాటన్నిటి నుండి కూడా బయటపడేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి శతావరి, ఆస్పెరగస్ అంటారు. సో ఈ శతావరి ఏంటంటే, శత అంటే 100, మన ఆడవాళ్ళలో ఉన్నటువంటి 100కు పైన ఉన్న ప్రతి సమస్యకి సొల్యూషన్ గా వర్క్ చేస్తుంది అనమాట. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ పీరియడ్స్ కి సంబంధించిన అంటే కరెక్ట్ గా వచ్చేలాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంగి పువ్వు గురించి మనకి ఎప్పటి నుండో తెలుసు, నా చిన్న వయసులో నుండి తెలిసిన విషయం ఏంటంటే, మోస్ట్లీ ఎప్పుడు విన్నా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి ఇస్తారు అని మాత్రమే తెలుసు నాకు. ఒకప్పుడు అందరూ యూజ్ చేయొచ్చు అనే విషయాలు నాకు తెలియదు నిజంగానే. సో మనం ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎందుకు అని అంటే, మంచిగా తెల్లగా పుడతాడు బేబీ, తెల్లగా పుడతాడు. నేను చాలా వరకు చాలా మంది నోటి ద్వారా వినడం జరిగింది. కానీ ఈ కుంకుమ పువ్వు ఏంటి అని అంటే, హెల్దీ బేబీ కోసం, కలర్ కోసం కాదండి, హెల్దీ బేబీ కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి, అంటే అన్ని చర్మ సమస్యలకి చక్కని పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ కి ఎనర్జీని కూడా ఇస్తుంది, అంటే చర్మానికి శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది మనకి ఒక 5000 ఇయర్స్ బ్యాక్ ఆయుర్వేద గ్రంథంలో కూడా వివరించారు వీటి గురించి. మనకి ఉమెన్ కి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ డార్క్ సర్కిల్స్ కావచ్చు, రింకిల్స్, బ్లాక్ హెడ్స్, డ్రై స్కిన్, పింపుల్స్, ఇట్లా ఒక్కటి కాదండి, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో స్కిన్ కి సంబంధించి, ఆ స్కిన్ అన్నిటికీ చెక్ పెట్టే సొల్యూషనే మనకి సాఫ్రాన్ అన్నమాట. కానీ అలాంటి సాఫ్రాన్ మనకి న్యాచురల్ గా దొరుకుతలేదు, మనకి మన కంపెనీ వాళ్ళు న్యాచురల్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్స్ అంటే లక్ష్మణ ఫలం. నేను సీతాఫలం తిన్నాను, చూశాను, కానీ లక్ష్మణ ఫలం నిజంగానే తెలియదండి. కానీ ఇందులో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన గుణాలు ఉన్నాయన్నమాట. ఇదేంటంటే అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా ఎస్పెషల్ గా క్యాన్సర్, రకరకాల క్యాన్సర్, ఉమెన్ కి ఇప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తున్నాయో తెలియదు. సో అలాంటి ఎలాంటివైనా సరే, లేదు రాబోతుందన్నా సరే, వాటి నుండి మనకి రాకుండా చేస్తుంది అనమాట. ఒకవేళ వచ్చుంటే దాని నుండి బయటపడేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ లక్ష్మణ ఫలం కూడా డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అంట మై డియర్ ఫ్రెండ్స్. అంటే చూడండి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది కదా మనకి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచెస్ అంటే అత్తి పండు అంటారు. ఇదేంటి అంటే ఇందులో కూడా అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మనకి అధికంగా పోషక విలువలు ఉంటాయి. అలాగే పీచు పదార్థం అనేది కలిగి ఉంటుంది, అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఉండడం వలన ఏంటంటే రక్తపోటు సమస్యలు అంటే బీపీని, కొలెస్ట్రాల్ ని, ఇలాంటి వాటిని అన్నిటినీ అదుపు చేస్తుంది అనమాట. అంతేకాకుండా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా, ఇఫ్ ఇన్ కేస్ మనకి బీపీ కొలెస్ట్రాల్ ఉంటేనే కదా మై డియర్ ఫ్రెండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగక బ్లాక్స్ వస్తాయి. బ్లాక్స్ రావడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో ఫస్ట్ ఏదైతే మనకి ప్రాబ్లమో అలాంటి బీపీని కంట్రోల్ చేస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేయడం వలన, అంటే చెడు కొవ్వుని తీసేయడం వలన మనకి రక్త సరఫరా అంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగేలాగా చేయడం వలన హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ అనేటివి ఏమీ రాకుండా చేస్తుంది. అంతేకాకుండా వయసుని తగ్గిస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ ని మనం చూస్తాం కదా, ఐశ్వర్య రాయ్ అని చెప్పేసి, ఇలా మనం ఎగ్జాంపుల్స్ గా చాలా మందిని తీసుకుంటూ ఉంటాము. సో అక్కడ మనం చూసుకుంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏంటండి వాళ్ళు 60s లో ఉన్న మన మమ్మీస్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారంటే వాళ్ళు దే విల్ టేక్ కేర్ అబౌట్ సెల్ఫ్ అనమాట. వాళ్ళని అలాంటి కేర్ తీసుకుంటారు కాబట్టే కదా చక్కగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటి అని అంటే మనకి ఈ
ఏమంటారు పీచెస్. సో ఈ పీచెస్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మనకి చక్కగా ఏజ్ ని కూడా తగ్గించేసి యంగ్ అండ్ ఎనర్జెటిక్ లుకింగ్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సెసమే సీడ్స్, నల్ల నువ్వులు. సో నల్ల నువ్వులు ఎలా ఉపయోగపడుతుందని అంటే మనకి అధికంగా ప్రోటీన్స్, ఫైబర్, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మనకి హార్ట్ ఇష్యూస్, ఇందులో కూడా హార్ట్ ఇష్యూస్ రాకుండా చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ లో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్లడ్ లో ఉన్నటువంటి చెడు కొవ్వును కూడా అదుపు చేస్తుంది అనమాట మనకి నల్ల నువ్వులు. యాక్చువల్లీ మనం నువ్వులు ఇంట్లో వాడుతూ ఉంటాము అండ్ ఎక్కువగా తెల్ల నువ్వులే తీసుకుంటూ ఉంటాము. అండ్ అంతేకాకుండా నువ్వులు అనగానే కూడా ఎక్కువగా వెయిట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కూడా యూజ్ చేయరు, అపోహలో పడిపోయి. కానీ మనకి బాడీకి ఎంత కావాలో అంత తదు మోతాదులో ఏది తీసుకున్నా ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుందండి. అండ్ అంతేకాకుండా మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విటెక్స్ నిగోండో అంటే వావిలాకు అని అంటారు. సో వావిలాకు మనం ఎప్పుడో వింటూనే ఉన్నాము, నాకు తెలిసినంత వరకు కూడా చాలా వరకు. ఎందుకంటే మా మదర్ కి కూడా సర్జరీస్ ఇలా అయినప్పుడు కూడా వాటర్ లో కలిపి ఆ వాటర్ తోని స్నానం చేయించామన్నమాట. సో అలా నాకు చాలా తెలుసు. మాకు ఇక్కడే మాకు మరిగూడలో కూడా దొరికేది, మా ఇంటికి నియర్ బై అన్నమాట. ఇప్పుడు అది లేవు అనుకుంటాను. సో ఇవేంటి అని అంటే మనల్ని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ యాంటీబయాటిక్ గా వర్క్ చేస్తుంది. నొప్పులను, వాపులను త్వరగా సెట్ చేస్తుంది అనమాట. అందుకే సర్జరీస్ అయిన వాళ్ళకి ఏంటంటే నొప్పులు ఇలాంటివి బాగుంటాయని, తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఇది వాటర్ కంటెంట్ లో మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలాంటి వావిలాకును కూడా మనకి ఐ కేర్ లో కలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీసెస్ అంటే బోన్ సెట్టార్ అని అంటారు, నల్లేరు తీగ. సో ఇదేంటంటే ఎముకలని, మన బోన్ డెన్సిటీని బాగా పెంచుతుంది అనమాట. అంతేకాకుండా కీళ్ళ వాపులను తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులను అదుపు చేస్తుంది, ఎముకలు పెలిసి బారిపోకుండా కూడా కాపాడుతుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి సరస్వతి ఆకు, సెంటెలా ఎసిటియకా అంటే మనకి సరస్వతి ఆకు. సో సరస్వతి ఆకు ఏంటి అని అంటే మనకి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అనమాట. అండ్ రక్తపోటు రాకుండా, మనకి రక్తపోటు రాకుండా చేస్తుంది, శరీరంలో వ్యాధులు రాకుండా చేస్తుంది, ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది, ఏమైనా గాయాలైతే కూడా వాటి నుండి తొందరగా బయటపడేలాగా నయం చేస్తుంది. అంతేకాకుండా కాలిన గాయాలు ఉంటే కూడా చాలా ఇయర్స్ పడుతుంది ఆ మార్క్స్ పోవాలంటే, ఇంకేమైనా అవ్వాలంటే. సో అలా కాకుండా కాలిన గాయాలను కూడా నయం చేస్తూ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన స్కిన్ ని, మన చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే రొమ్ము క్యాన్సర్ అంటూ ఉంటారు, అలాంటివి రాకుండా చేస్తుంది. అండ్ చెడు వ్యసనాలకి దూరంగా ఉండేలాగా కూడా ఒక్క సరస్వతి ఆకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా అంటే ఉసిరికాయ. సో ఆమ్లా ఏంటంటే ఇందులో కూడా అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తిగా అంటే మనకి ఇమ్యూనిటీ పవర్, అంతేకాకుండా రెసిస్టెన్స్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ ఎలాంటి రోగాల బారిన పడకుండా చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి కూడా బయటపడేస్తుంది మనకి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే అలోవెరా, ఆమ్లా, కలమంద అంటూ ఉంటారు. సో ఈ అలోవెరా ఏంటి అంటే మనకి జీర్ణ వ్యవస్థని చాలా వరకు కదా, ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు, తింటే అరుగుదల కావట్లేదు, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, నాకు ఎలాగో అనిపిస్తుంది, ఇలాంటి రకరకాల వింటూ ఉంటాం. అలాంటి జీర్ణకోశ సమస్యల నుండి బయటపడేస్తుంది. అంతేకాకుండా అంతర్గత వాపులను తగ్గిస్తుంది, ఆహార నాళాన్ని అండ్ ప్రేగుని శుద్ధిని. మనం ఎంత ఎలా ఉన్నా అండి, తిన్న ఆహారం అనేది సరిగ్గా డైజెషన్ అవ్వకపోతే మేము ఏం తినలేకపోతున్నాం అంటే ఇంకా ఈ లైఫ్ ఎందుకండి ఉన్న లైఫ్ స్టైల్లలో. సో అలాంటి మన పేగుని శుద్ధి చేసేసి మనకి డైజెషన్ సిస్టాన్ని స్ట్రెంగ్తన్ చేసి హ్యాపీగా మనకు ఫ్రీగా డైజెషన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇలా మనకి చక్కటి ఇంగ్రీడియంట్స్, 9 ఇంగ్రీడియంట్స్ అనమాట, టోటల్ 13 ఇంగ్రీడియంట్స్ ఇలా వండర్ఫుల్ గా మనకు వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే వాట్ ఈజ్ ఐ కేర్. అసలు ఐ కేర్ అంటే ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది అందరికి కదా. సో ఇదేంటంటే యూనిక్ అండ్ న్యాచురల్ ఫార్ములేషన్ అనమాట. ఆయుర్వేదాలో ఏంటంటే ఇన్క్యుమిన్ కాంప్లెక్స్ తో ఇది తయారు చేయడం జరగడం వలన మనకి 4 మేజర్ ఇంగ్రీడియంట్స్, బోస్వెలియా, ఆస్పెరగస్, వెలేరియన్, వీటన్నిటిని కలగలిపి కర్క్యూమిన్ తో పాటు
ఉమెన్ వెల్ బీయింగ్ కోసం అంటే తల వెంట్రుక నుండి కాలి గోటి వరకు 100 సమస్యలనే కాదండి, మనకున్న A to Z ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే కంప్లీట్ హెడ్ టు టౌ బాడీని అంతా క్లీన్ చేసి మన మజిల్స్ ని స్ట్రెంగ్ చేస్తూ మనం జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ హెల్దీ అండ్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్, సో బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్ మనం చూసుకుంటే ఇదేంటంటే హార్మోనల్ వెల్నెస్. హార్మోనల్ వెల్నెస్ అంటే ఏంటంటే మనము ఏదైతే హార్మోన్ ఇన్లెస్ లో ఉన్నామో వాటి నుండి వెల్నెస్ లో అంటే ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేలాగా, ఎస్పెషల్లీ పొత్తి కడుపులో వచ్చే వాపులని, నొప్పులని తగ్గిస్తుంది. అంటే పీసీఓడి, పెల్విక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి నుండి బయటపడేస్తుంది. అంతేకాకుండా మెనోపోజ్ కి ముందు, రావడానికి ముందు వచ్చే సమస్యల నుండి కూడా బయటపడేస్తుంది. యాక్చువల్లీ మెనోపోజ్ మనకి 40+ అలా క్రాస్ అయిన తర్వాతనో 45+ క్రాస్ అయిన తర్వాత రావాల్సింది, ఇప్పుడు అతి చిన్న వయసులోనే చాలా మంది సఫర్ అవుతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ నెలసరికి వచ్చే సమస్యలు, చాలా మంది పీరియడ్స్ కి ముందే పెయిన్ వస్తుంది, చాలా స్టమక్ పెయిన్ వస్తుంది, మా వల్ల అవ్వట్లేదు, లేదంటే పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, ఇలా రకరకాలుగా ఉంటారు. సో వాటన్నిటి నుండి కూడా బయటపడేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో వెల్నెస్ గా పనిచేస్తుంది. ఆస్టియో వెల్నెస్ గా అంటే ఏంటి అని అంటే మనకి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఇలాంటివి, ఎముకలు పెలిసి పారిపోవడం, విటమిన్లు తగ్గిపోవడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుండి కూడా మంచిగా చక్కగా పనిచేస్తుంది అనమాట. అన్నిటిని తగ్గించేసి, అంటే కీళ్ళ నొప్పులు, వాపులను తగ్గించేసి ఎముకల సాంద్రతను పెంచి మనకంటే బోన్ డెన్సిటీని పెంచుతూ విటమిన్ లోపాలని కూడా సరి చేస్తుంది అనమాట. మనకి ఏదైతే విటమిన్స్ ని తగ్గిస్తుందో దాన్ని కూడా సరి చేస్తుంది. నెక్స్ట్ కాస్మెటిక్ వెల్నెస్ అంటారు. అంటే స్కిన్ కేర్. చాలా మంది లేవగానే అద్దంలో చూసుకుంటాం, మనం కూడా హెల్దీ స్కిన్ తో అందంగా కనబడాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. సో అలాంటి కాస్మెటిక్ వెల్నెస్ గా వర్క్ చేస్తుంది. చర్మం మీద వచ్చే అన్ని రకాల సమస్యల నుండి చెక్ పెడుతుంది అనమాట. అంతేకాకుండా చర్మాన్ని కణాల నుండి క్లీన్ చేస్తుంది, మనకి మూలాల నుండి క్లీన్ చేస్తుంది. అండ్ చర్మాన్ని పునరుద్ధతం అంటే ఓవరాల్ స్కిన్ రెజ్యునేషన్, మనకి మళ్ళీ న్యూ గ్లో, న్యూ స్కిన్, హెల్దీ స్కిన్ ఇచ్చేలాగా కూడా మనకి చేస్తుంది అనమాట. HOC అంటారు, మనకి షార్ట్ కట్ లో యూజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి అని అంటే HOC అంటారు. నెక్స్ట్ వచ్చేసి PIG. సో పిఐజిలో సైకలాజికల్ వెల్నెస్, అంటే సైకలాజికల్ గా ఎవరైతే ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారో, అంటే సడన్ గా మన మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతుంటాయి. ఈవెన్ మన హస్బెండ్స్ కూడా సడన్ గా ఏంటి ఇప్పుడే కదా బాగున్నావు, సడన్ గా అరుచేస్తున్నావు ఏంటి, సడన్ గా ఏడుస్తున్నావు ఏంటి, అంటే ఈవెన్ ఫ్రెండ్స్ లో కానీ ఎక్కడైనా మనం వింటూ ఉంటాం. అంటే ఉమెన్ మూడ్ స్వింగ్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. సో అలాంటి మూడ్ స్వింగ్స్ ని అదుపు చేస్తుంది అనమాట. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మెన్స్ గుర్తుపట్టాలి, అచ్చా మా వైఫ్ సడన్ గా ఇలా ఉంటుంది, మా మదర్ ఇలా ఉంటుంది, సిస్టర్ ఇలా ఉంటుంది, అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నారేమో అని చెప్పేసి వాళ్ళని అర్థం చేసుకోవాలన్నమాట. సో మానసిక కంగుపాటు, ఒత్తిడి, ఆల్ ఆఫ్ సడన్ అంటే తెలియకుండానే మనకు ఎలాగో అనిపిస్తుంది, ఎలానో ఉంటున్నాం అంటూ ఉంటాం కదా, వాటన్నిటి నుండి కూడా అంటే ఫియర్ లేకుండా మనము ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ వెల్నెస్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్లలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా చెప్తూ ఉంటారు. సో అలాంటి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరాలు, అలర్జీలు ఇలాంటివి రాకుండా చేస్తుంది. ఇన్ కేసు వచ్చినా మీరు ఇది తీసుకోవడం వల్ల వాటి నుండి తొందరగా బయటపడేయడానికి పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా ఎస్పెషల్ గా అనేమియా ప్రాబ్లమ్స్ నుండి చాలా సఫర్ అవుతూ ఉంటాం లేడీస్. సో అలాంటి రక్తహీనతని తగ్గిస్తుంది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి గట్ వెల్నెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అందరి నుండి స్ట్రాంగ్ గా స్ట్రెంత్ గా ఉండడానికి. సో అలాంటి గట్ అంటే కడుపు, దేహాన్ని శుద్ధి చేసుకుంటే ఎప్పుడు అంటూ ఉంటారు సార్ అనమాట, మన స్టమక్ ని, దేహాన్ని, కంప్లీట్ దేహాన్ని, అలాగే మన కడుపుని, ఏది తిన్నా కూడా స్టమక్ లోనే వెళ్తూ ఉంటాయి. సో అలాంటి స్టమక్ ప్లస్ మనల్ని అలా క్లీన్ చేయడానికి ఉపయోగపడే మన లివర్. సో లివర్ ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది, మనకు తిన్నది అరిగేలాగా చక్కగా వర్క్ చేసేలాగా ఎలా అయితే ఉండాలో అలా మన లివర్ ని డిటాక్సిఫికేషన్ అంటే కాలేయాన్ని శుద్ధి చేస్తుంది, జీర్ణక్రియను పెంచుతుంది, జీవక్రియ రేటును కూడా పెంచుతుంది, అంటే డైజెషన్ ని పెంచుతుంది, మనల్ని మెటబాలిజాన్ని కూడా పెంచుతుంది, గ్యాస్, కడుపులో నొప్పి, మంట ఇలాంటివన్నీ ఉంటారు కదా వాటన్నిటి నుండి కూడా బయటపడేస్తుంది అనమాట. ఇలా చక్కగా HOC అండ్ PIG
ఇలా షార్ట్ కట్ లో యూజ్ చేసి గుర్తు పెట్టుకోండి మీరు ఐ కేర్ ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే. నెక్స్ట్ సో మనకి ఇలా చక్కగా ఐ కేర్ అనేది ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇగో చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. ఇందాక మనకి మంతెన సత్యనారాయణ సార్ చెప్పినట్లు కూడా ఇదేమన్నా వాడితే ఏమన్నా అవుతుందా, నేను ఇలా తీసుకుంటే నాకు తగ్గుతుందా, లేకపోతే నాకు చాలా ఉపయోగపడుతుందా, అలా ఏం థింక్ చేయకండి. ఎస్పెషల్ ఓవర్ థింక్ అసలే చేయకండి. మీరు చక్కగా వాడుకోండి, చక్కగా యూజ్ చేసుకోండి, చక్కగా తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి బయటపడతారు అని చెప్పారు. అంటే సమస్యల మీదనే సార్ చెప్పారు, కానీ మేము ఇక్కడ మీకు సమస్యలు ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నమాట ఇవన్నీ. ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంటే మీరు ప్రాబ్లం నుండి బయటపడతారు, ఎలాంటి ప్రాబ్లం లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్లలో పడకుండా ముందు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటారు. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? నాకు డయాబెటీస్ ఉంది, మరి ఈ ప్రోడక్ట్ నేను వాడొచ్చు అంటే 100% వాడొచ్చు. మీకు అక్కడ లక్ష్మణ ఫలం చెప్పాను, అందులో కూడా డయాబెటీస్ ని మెయింటైన్ చేసే గుణాలు ఉన్నాయని చెప్పాను, డయాబెటీస్ రాకుండా చేసే గుణాలు ఉన్నాయని చెప్పాను. సో హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఈవెన్ నిన్ననే మా అమ్మగారికి కూడా నేను ఐ కేర్ ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. అమ్మకు కూడా డయాబెటీస్ ఉంది. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, బీపీ ఉంది, నేను వాడొచ్చా అంటే 100%. మీకు చెప్పిన చాలా ఇంగ్రీడియంట్స్లలో బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యేలాగా చేస్తుంది. సో దాని వలన హార్ట్ ఇష్యూస్ రాకుండా అవుతుందని కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఏజ్ లిమిట్ ఎంత అంటే యాక్చువల్లీ 35 ఏజ్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ కు వెళ్ళి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్, స్ట్రెస్, ఒబెసిటీ, హైపర్ టెన్షన్ ఇలా అన్ని ఇష్యూస్ నుండి సఫర్ అవుతూ ఉంటాం. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు 35 ఏజ్ క్రాస్ అయింది, నేను ఎందుకు వాడాలంటే 100% యూస్ చేయాలి. సో ఇది రేపన్నాడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో సఫర్ అవ్వకుండా పనిచేస్తుంది. మెన్స్ట్రల్ స్టార్ట్ అయింది, చిన్న వయసులో ఉన్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నానంటే కూడా చక్కగా ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయొచ్చు, యూజ్ చేయించవచ్చు. వాళ్ళు ఇల్నెస్ నుండి వెల్నెస్ లోకి, అంటే అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి వెళ్తారనమాట. అంతేకాకుండా ఉమెన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే లైక్ నీటి బుడగలని, పిల్లలు అవ్వట్లేరని, ఎగ్ రిలీజ్ సరిగ్గా అవ్వట్లేదని, అండ్ సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉన్నాము, సరిగ్గా ఉండలేకపోతున్నాం, ఇలాంటివి రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటాం. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ అండి, ఇందులో ఏం దాచుకోవడానికి లేదు. ప్రతి ఒక్కటి మనం ఇప్పుడున్న జనరేషన్స్ లో తెలుసుకోవాల్సిందే. వై? బికాస్ ప్రతి చిన్న దానికి హాస్పిటల్ వెళ్ళిపోయి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మెడిసిన్ వాడి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి దీనికోసం వెళ్తే ఇంకే ప్రాబ్లమ్ తెచ్చుకొని హాస్పిటలైజ్డ్ అయ్యి లక్షలు కూడా పెట్టి ఇంకేదో చేసి లాస్ట్ కి చచ్చిపోవడం, ఇలాంటి స్ట్రెస్ కి వెళ్ళే కానంటే ముందు జాగ్రత్తకి మనం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో తప్పే లేదు. సో ఇలా మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ సఫర్ అయితే చక్కగా ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే మీరు ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రోజులు. నేను ఈ రోజు కూల్ డ్రింక్ తాగొచ్చా, బిర్యానీ తినొచ్చా, లేదంటే నూడిల్స్ తినొచ్చా, లేదు అని అంటే ఆకుకూరలు తినాలా, లేదంటే వెజిటేబుల్స్ తినాలా, లేదంటే ఫ్రూట్స్ తినాలా, ఎప్పుడైనా డాక్టర్స్ అడిగామా అండి? లేదు కదా. మరి ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మీ ఇష్టము. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఒక 4 months అంటే 120 days చక్కగా ఉపయోగించుకోండి. తర్వాత నాకు ప్రాబ్లం క్యూర్ అయిపోయింది అంటే బాగున్నాను, నేను వెల్నెస్ లోకి వచ్చాను, రెగ్యులర్ గా అంటే కష్టము, నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తా అంటే అట్లనే యూజ్ చేసుకోండి. రెగ్యులర్ గా యూజ్ చేస్తే నా ఆరోగ్యం కంటేనా, నా ప్రాణం కంటేనా, నేను రెగ్యులర్ గా వాడితే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంటే యాజ్ యువర్ విష్ అనమాట. మీకు ఎలా అనిపిస్తే అలా యూజ్ చేసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే ఎస్పెషల్ గా ఏంటంటే ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి, ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్. ఎందుకంటే అది బ్లడ్ లో కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ రిజల్ట్, అంటే ఫాస్ట్ గా మన కణానికి లోపలికి వెళ్ళాలి, ప్రతి ఒక్క అవయవాల మీద పనిచేయాలి కాబట్టి బిఫోర్ ఫుడ్ అయితేనే ఈజీగా మనకి కన్జ్యూమ్ అవుతుంది అనమాట, లోపల కన్జప్షన్ అవుతుంది మనకి. సో డైల్యూషన్ విత్ వాటర్ అని అంటే డిపెండ్స్ అండి, డిపెండ్స్. 30 ml కేర్ తీసుకుంటే ఇంకో 30 ml వాటర్ కలుపుకొని తాగొచ్చు, అది డిపెండ్స్ అనమాట. యాక్చువల్గా మేమైతే ఎలాంటి వాటర్ అనేది మిక్స్ చేయట్లేము. బాగా వెయిట్ చేస్తుంది లేదు అని అంటే టేస్ట్ ఎలాగో అనిపిస్తుంది అని ఎవరైనా అంటే మీరు వాటర్ అనేది కలుపుకోవచ్చు, కానీ వెరీ టేస్టీగా ఉంటుంది, పిల్లలు చూస్తేనే వదిలిపెట్టరు, అలా ఉంటుంది అనమాట. మరి నేను ప్రెగ్నెన్సీ కానీ ఆఫ్టర్ డెలివరీ అంటే ఆఫ్టర్ లాక్టేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చా అని అంటే మీరు మీ ఫిజిషియన్ అడగొచ్చు అని అంటున్నాను. యాక్చువల్లీ మేము యూజ్ చేసుకున్నాము,
ప్రెగ్నెన్సీలో యూస్ చేసుకున్నాము, ఆఫ్టర్ డెలివరీ కూడా యూస్ చేసుకున్నాము, వాడుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కావాలంటే క్వాంటిటీ తగ్గించుకొని వాడుకోండి. ఏదైనా కూడా మనకి చాలా హెల్తీగా ఉపయోగపడుతుంది అనమాట. ఎలా వాడుకోవాలంటే మార్నింగ్ 30 ml ఎంటీ స్టమక్తో అండ్ ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ 30 ml. ఇలా కనుక మీరు 60 ml తీసుకుంటే హెల్త్ అండ్ వెల్తీగా చాలా హెల్తీగా ఉంటారు. హెల్త్ అండ్ వెల్త్ అని ఎందుకు అంటున్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యం ఉందంటే కోట్ల ఆస్తితో సమానం అని అందరం అంటూ ఉంటాం. ఒకప్పుడు ఆస్తుపాస్తులు ఉంటే కోటీశ్వరుడు అంటున్నారు, కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే కోటీశ్వరుడు అనమాట. సో ఇలా చక్కగా మనకు ఐ కేర్ అనేది ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే థ్యాంక్ యూ మ్యామ్. సో ఇలాంటి వండర్ఫుల్ మాట చక్కగా ఉపయోగపడుతుంది మనకి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ని లైట్ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కరు చక్కగా వాడుకోండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉందాము, వెల్నెస్ ప్రమోటర్స్ గా. అండ్ దాని తర్వాత ఎదుటి వాళ్ళకి అనేది వెల్నెస్ గురించి చెప్దాము. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే మనం తీసుకుంటున్న సేమ్ మార్కెట్ ఫుడ్, సేమ్ స్టైల్, ఎవ్రీథింగ్ సేమ్, పొల్యూషన్ సేమ్, వాటర్ పొల్యూషన్ సేమ్, ఫుడ్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. మరి అదే లైఫ్ స్టైల్లో ఉండాలి, అదే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అదే ఉన్నాం కాబట్టి సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు ప్రాబ్లమ్స్ రావని ఎవరు చెప్పరు, కానీ మనం ఎమర్జెన్సీలోకి వెళ్ళకుండా అనారోగ్యంలోనే ఉండకుండా ఆరోగ్యంలో ఉండాలి. ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నా వాటి నుండి బయటపడేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాయణ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టుడే. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అరుణజ్యోతి మ్యామ్. లేట్ నైట్ అయింది, మీ సిచ్యువేషన్ నాకు తెలుసు, బట్ స్టిల్ మీరు ఒక సంకల్పంతో సపోర్ట్ చేయాలని చెప్పేసి స్క్రీన్ షేరింగ్ చేశారు. నాకు స్క్రీన్ షేరింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అన్స్టేబుల్ ఉంది నెట్ అని మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరందరూ కూడా ఈ టైం వరకు అందరూ విని అండ్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడ్డదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ స్వప్న గోపీనాథ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్. ఎవరన్నా ఇనిషియేట్ తీసుకొని కొంచెం ఇన్వైట్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ వెల్కమ్. సార్ నారాయణ్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఫ్రెండ్స్ అందరు మేడం కి గ్రాండ్ అప్లాజ్. డిజిటల్ ద్వారా ఇక్కడ థమ్స్ ఉన్నాయండి, తర్వాత హార్ట్ ఉంది, మీకు నచ్చింది ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి ఐ కేర్ గురించి. ఓకేనా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఎనర్జీతోని మనకి ఐ కేర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియన్, తర్వాత ఐ కేర్ వల్ల బెనిఫిట్, ఐ కేర్ ఎవరు వాడొచ్చు, ఏ టైంలో వాడాలి, ఓకేనా. సో దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఓవర్కమ్ అవ్వచ్చు అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా టెస్ట్ మనల్ షేర్ చేసుకోవాలనుకుంటే ఐ కేర్ వాడి, ఈరోజు ఉమెన్స్ ప్రోడక్ట్ కాబట్టి మన దాంట్లో చాలా మంది ఉమెన్స్ ఉన్నారు, సీనియర్స్ కావచ్చు, రీసెంట్ గా లాగిన్ అయిన వాళ్ళు కావచ్చు. ఎవరైనా ఐ కేర్ వాడి రీసెంట్ గా రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటే మీకు షేరింగ్ ఇవ్వచ్చండి. ఉన్నారు అందుబాటులో ఎవరైనా? సునీత మేడం, సునీత రాజు గారు, మణి మేడం, రెడ్డి నాయక్ గారు, మేడం రీసెంట్ గా వాడారు ప్రొడక్ట్స్. మౌనిక మేడం, విఆర్ సార్. గుడ్ మార్నింగ్ అరుణ మేడం అందుబాటు. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ సార్. ఈరోజు ఐ కేర్ పైన స్వప్న మేడం వండర్ఫుల్ ప్రజెంటేషన్ చేశారు సార్. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ కేర్ నేను చాలా 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 మందికి ఇచ్చాను సార్. ఐ కేర్ అనేది వండర్ఫుల్ ప్రోడక్ట్. మా ఇంటి ముందు ఒక ఆంటీ ఉన్నారు, 70+ ఇయర్స్ ఉన్నారు. తను మెడ దగ్గర ఒక బోన్స్ కొంచెం ఇట్లా గ్యాప్ వచ్చింది, ఆపరేషన్ చేయాలని చెప్పారంట సార్ డాక్టర్స్. సో తను మా ఇంటికి వచ్చి, అమ్మ నాకు ఇట్లా ఆపరేషన్ అని చెప్తారు, ఈ వయసులో నేను తట్టుకుంటానని. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మేడము. ఇప్పుడు
ఈ వయసులో నేను ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకుంటే ఎట్లా తట్టుకుంటా, నాకు ఇట్లా చెప్పిరమ్మా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఐ కేర్ అండ్ తనకి షుగర్ కూడా ఉండడం వల్ల ఐ కేర్ అండ్ ఐ కాఫీ సజెస్ట్ చేశాను, ఇచ్చాను సార్. సో ఒక ఐ కేర్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెకప్ వెళ్ళినప్పుడు డాక్టర్ అంట నీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పారంట సార్. ఆపరేషన్ అవసరం లేదు, నువ్వు ఏం తీసుకున్నావో అదే కంటిన్యూ చేయమని చెప్పారంట. సో చాలా సంతోషంగా ఒక ఐ కేర్ అయిపోయింది, రెండో ఐ కేర్ ఓపెన్ చేశారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. మళ్ళీ ఐ కాఫీ మాత్రం వాడుతున్నారు ఇంకా. మళ్ళీ మా ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఈ వయసులో నేను ఆపరేషన్ జోన్లకు వెళ్ళకుండా చాలా సంతోషంగా ఇంట్లో ఉంటూ మంచి జ్యూస్ తాగుతూ సెట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. సో తను చాలా హ్యాపీగా మా ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. అండ్ అలానే వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ బిడ్డలకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బిడ్డ కూడా ఐడి తీసుకున్నారు. అట్లా చాలా 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 తనకు కూడా పీరియడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళ పాపకు కూడా ఐ కేర్ వాడడం వల్ల తను సెట్ అయింది. అంతకుముందుకు 1 lakh రూపీస్ పెట్టారంట సార్. 1 lakh రూపీస్ పెట్టినా కూడా ఆ ప్రాబ్లం సెట్గా ఉంది. సో మళ్ళీ ఐ కేర్ వాడిన తర్వాత పీరియడ్ ప్రాబ్లం అనేది రెగ్యులర్ అవ్వడం అనేది తను కూడా తీసుకున్న రిజల్ట్. అట్లా చాలా చాలా మందికి అందరికీ కూడా ఉపయోగం వచ్చే విధంగా ఐ కేర్ని తయారు చేశారు. సో మన R&D సెంటర్కు అండ్ ఇండస్ వివాకి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఎంతోమందిని ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది ఐ కేర్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ టెస్టిమోనియల్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఒక ప్రోడక్ట్ కనుక మీకు తెలిసిన నైబర్స్ కనుక ఇస్తే వాళ్ళు 100% ప్రోడక్ట్ కనుక బిలీవ్ చేసి కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ కనుక కన్జ్యూమ్ చేస్తే 100% రిజల్ట్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం మేడం చెప్పినట్టు విషయంలోని చూడండి, డైరీగా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి పరిచయం చేయడం వల్ల వాళ్ళు సర్జరీ నుంచి ఓవర్కమ్ అయ్యారు. తర్వాత వాళ్ళు రిజల్ట్ పొందడంతో పాటు వాళ్ళ పాప ఏదైతే పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతుందో తను కూడా మంచిగా రిజల్ట్ పొందింది ప్రోడక్ట్ వాడి. సో చూసారా మన ప్రొడక్ట్స్ ఎంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. సో అందుకోసం ఎవ్వరు కూడా మొహమాట పడకుండా 100% ఉమెన్స్ కి బాగా నీడున్న ప్రొడక్ట్. చాలా మంది ఉమెన్స్ వాళ్ళు డాక్టర్తో కూడా వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోలేక సఫర్ అవుతున్నారండి. సో అలాంటి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మన కంపెనీ తయారు చేసింది. సో ఈ ప్రోడక్ట్ కంపల్సరీగా మీరు మీ ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ రిలేటివ్స్ కి, కొలీగ్స్ కి అందరూ దీన్ని పరిచయం చేయాలని కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకెవరైనా అందుబాటులో ఉన్నారండి? అన్వేషిత మేడం ఐ కేర్ కన్జ్యూమ్ చేశారు. మేడం వీలైతే మీ టెస్టిమోనియల్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ అరుణ మేడం, అరుణ బాలు గారు స్టార్ 500. మనీ మేడం అందుబాటులో ఉన్నారా? మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. Good morning to all your family members. Madam Sapna madam presentation very excellent today. Very informative session. చాలా ఇంగ్రీడియంట్స్ చాలా బాగా ఈజీ అయినవన్నీ కూడా మరి ఐ కేర్ లో చేర్చి ఇండస్ వివా కంపెనీ ఆడవాళ్ళకి ఎంతగానో లేడీస్ కి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి, మరి చెప్పలేనటువంటి ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గించుకోవడానికి ఐ కేర్ ద్వారా ఒక మార్గం చూపారు. ఒక 10 years నుంచి ఎంతో మంది ఆపరేషన్స్ కానీ, ఇంకా పిల్లలు లేని వాళ్ళు కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ కి సంబంధించిన ప్రతి ఇష్యూ, జాయింట్ పెయిన్స్ కానీ అన్నిటిని ప్రతి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రెడీ చేస్తున్నారు. దీనికి థ్యాంక్ యూ ఇండస్ వివా. మరి ఐ కేర్ వాడటం వల్ల ఎలాగా యూజ్ అవుతుంది అనేది మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి నేను కూడాను నాకు తెలిసినటువంటి వాళ్ళకి ఐ కేర్ ఇచ్చాను. వాళ్ళు కూడా 3-4 months నుంచి వాడుతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మేడం ఇప్పుడు ఏదైతే చెప్పారో మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అరుణ మేడం. సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. ఉందా? ఓకే మేడం, ఓకే. లేదు సార్, వాయిస్ ఏమి వినిపించట్లేదు. అరుణ మేడం వినిపిస్తుందా? మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ఓకే మేడం, కొంచెం బయటికి రండి, సిగ్నల్ ఉన్న ప్లేస్ కి రండి ఒక్కసారి. ఇప్పుడు ఓకే. రైట్ మేడం.
క్యారీ ఆన్, మాట్లాడండి. బ్రేక్ అవుతుంది మేడం. అరుణ మేడం బ్రేక్ అవుతుంది వాయిస్. సిగ్నల్ ప్రాబ్లం. సరే సరే ఓకే. సో మణి గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఉమెన్ హెల్త్ కేర్ గురించి అందులో ఉండే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ గురించి మేడం చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. ఐ కేర్ వచ్చేసి మా మర్దలు అనమాట, మా అత్తయ్య వాళ్ళ కూతురికి ఇచ్చాను సార్. తనకి వైట్ డిశ్చార్జ్ అవుతుండే అనమాట. తనకి ఎంత అంటే 26-27 ఇయర్స్ ఉంటాయి సార్. తనకి చాలా బక్కగా ఉంటది అనమాట. చాలా అంటే చాలా బక్కగా ఉండి చాలా వీక్ గా ఉండేది తనకి ఐ కేర్ ఇచ్చాను సార్. తనకి ఇప్పుడు అది మొత్తం ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యి ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది సార్. తనకి ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పటికి 4th బాటిల్ యూజ్ చేసింది, సెటరేట్ అయిపోయింది. మరి బక్కగా ఉంటది అనమాట. 35 kgs ఉంది సార్. 26-27 ఇయర్స్ వాళ్ళు ఆమె 35 kgs ఉంది. సో ఇప్పుడు స్లిమ్ కూడా యూజ్ చేసింది సార్. తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ టెస్టిమోనియల్. చూడండి 26-27 ఇయర్స్ ఉన్నటువంటి పాప తను 30 kgs వెయిట్, అంటే ఒక 10 years 11 years ఉండవలసిన పిల్లలు ఒక వెయిట్, అది ఆ వెయిట్ ఉంది, అండర్ వెయిట్ ఉంది, ఉండవలసిన వెయిట్ కంటే తక్కువ ఉంది. ఆ వెయిట్ లో ఉండి కూడా తనకు చూడండి పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు మేడము ఐ కేర్ సజెస్ట్ చేస్తే తన ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయ్యి ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. చూడండి చిన్న ఏజ్ లోనే, ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిటే. చాలా మంది ఏంటంటే హెల్త్ మీద అవేర్నెస్ లేక బయట దొరుకుతున్నటువంటి జంక్ ఫుడ్ కానీ, తర్వాత పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. దాంతో పాటు బయట చిన్నపిల్లలు ఏంటంటే స్కూల్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఎక్కువ షాపులలో ఈ లేస్ ప్యాకెట్స్ అని, ఓకేనా, ఇంట్లో మనకి పేరెంట్స్ లంచ్ బాక్స్ పెట్టినా కానీ ఆ కర్రీ నచ్చలేదనో, ఈరోజు ఆ రైస్ నచ్చలేదని, వాళ్ళకి నచ్చిన కర్రీ పెట్టలేదని బయట దొరికే కొనుక్కొని తింటున్నారండి. తినుకొని వాళ్ళు హెల్త్ రాకపోగా వాళ్ళ హెల్త్ ని ఖరాబ్ చేస్తూ ఇలా చాలా సఫర్ అవుతున్నారు. అలానే మ్యాక్సిమం పాసిబుల్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. ఎగ్ ఒకటి, చికెన్ ఒకటి, 2 బంద్ చేయండి, ఓకేనా. అలానే చింతపండు కూడా మ్యాక్సిమం యూజ్ చేయకండి. ఎప్పుడైనా కంపల్సరీ నీడ్ అని అంటే మంత్లీ వన్స్ అంటే ఓకే, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఏదో కర్రీ చేసినా కానీ, అంటే ఆలు కర్రీ, ఫ్రై కర్రీలు చేసినప్పుడు చారులా కానీ చింతపండుతో కొంచెం లైట్ గా చారులాగా చేసి పెట్టుకొని కొంచెం కర్రీ వేసుకొని చారు వేసుకొని తింటాం అలవాటు చాలా ఫ్యామిలీలలో ఉందా అన్నట్టు. సో చింతపండు చాలా డేంజర్ అండి. అలానే ఫారం కోడి ఏదైతే మనం బయట మార్కెట్ లో దొరుకుతున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ కూడా మనకి ఒక ఎగ్ నుంచి మనకి బేబీ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ 45 days లోనే అది 3 kgs 3.5-4 kgs అవుతుంది అన్నట్టు, ఓకేనా. ఎందుకు? దానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇంజెక్షన్స్ ఇచ్చి అది జస్ట్ ఒక మనకి 6-7 months రావాల్సినటువంటి కోడిని వాళ్ళు జస్ట్ 45 minutes లోనే అది పెద్దగా ఇలా చేసి మార్కెట్ లోకి పంపించి దాన్ని షాపులలో పంపిస్తున్నారు. సో ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసినటువంటి చికెన్ మనం తినటం వల్ల, మన పిల్లలు తినటం వల్ల చాలా మంది పిల్లలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. రీసెంట్ గా మా రిలేటివ్స్ లో కూడా ఒక పాప తను 10 years పాప తను మెచ్యూర్ అయ్యింది, ఓకేనా. 14-15 years తర్వాత స్టార్ట్ అవ్వాల్సినటువంటి సైకిల్ ఏదైతే ఉందో అది చిన్న వయసులోనే తనకు అసలు అది ఏంటన్న తెలియని ఏజ్ లోనే ఆ మెన్సెస్ స్టార్ట్ అవటం అన్నది చూడండి ఎంత ఇబ్బందికరమో. సో అందుకోసం కంపల్సరీగా ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే 100% పెట్టకండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి చికెన్, కోడిగుడ్డు అయితే పెట్టకండి బయట దొరికేది. మీ నాటుకోడి కనుక ఇంటి దగ్గర ఏమన్నా పెంచుతుంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు అవి మాత్రమే పెట్టొచ్చు, నో ప్రాబ్లం ఇవి వాడితే, ఓకేనా. సో అందుకోసం కంపల్సరీగా మనం బయట దొరికేటువంటి ఫుడ్ తినాల్సి వస్తుంది, బయట మార్కెట్ లో దొరికే తినాల్సి వస్తుంది. కాబట్టి అంటే మనకు తెలిసి మనం ఏం చేస్తున్నామంటే మనం విషయాన్ని మనమే లోపల పంపిస్తున్నాం. సో వీరు కూడా మనమే పంపించాలి. కాబట్టి అందుకోసమని మనకి కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ తయారు చేసిందండి. అవే ఒక 6 products
ఓకేనా. ఐ పల్స్, ఐ కాఫీ, ఐ గ్లో, ఐ కేర్, ఐ స్లిమ్. ఓకేనా. రీసెంట్ గా ఐ చార్జ్ కూడా మనకి రిలీజ్ అయింది. సో ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ కంపల్సరీగా ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేస్తూ అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కూడా దీన్ని పరిచయం చేద్దాం. సో ఇంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అందిస్తున్నటువంటి కంపెనీకి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మందికి ఇచ్చానండి ఐ కేర్ ప్రొడక్ట్. ఎవరైతే పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, ప్రెగ్నెన్సీ కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పీపుల్స్ కి నేను ఇచ్చాను. ఒకళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. ఆ పాప మ్యారేజ్ 1 year అవుతుంది. తనకు ప్రెగ్నెన్సీ అందకపోతే వాళ్ళ అత్తగారి నుంచి వాళ్ళ మామగారి నుంచి ఫుల్ టార్చర్. జస్ట్ 1 year కే తనకి డైవర్స్ ఇస్తా అని ఫుల్ టార్చర్ పెడుతున్నారు. ఈ విషయం మా ఫ్రెండ్ తెలుసుకొని నాకు వివిధ ప్రొడక్ట్స్ స్టేటస్ పెడుతున్నావు కదా, ఇలా మా ఇంటి పక్కన ఒక పాపకి ఇలా ప్రాబ్లం ఉంది, పీసీఓడి ప్రాబ్లం, తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, మ్యారేజ్ 1 year వాళ్ళు డైవర్స్ ఇస్తా అంటున్నారు. ఆమె వాళ్ళ ఇంటికి పంపించేశారు, పుట్టింటికి. పాపం వాళ్ళ అమ్మ రోజు టెంపుల్ చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని హాస్పిటల్ తిప్పింది, అయినా కానీ తనకు కన్ఫర్మ్ అవ్వలేదు. ఏమన్నా మీ దగ్గర సొల్యూషన్ దొరుకుద్దా అన్నాడు. అంటే నేను ఐ పల్స్, ఐ కేర్ ఇచ్చాను. జస్ట్ మీరు నమ్ముతారు నమ్మరు, 1.5 month కన్జ్యూమ్ చేసింది. ఇప్పుడు వాళ్ళకి పాప. అలానే మా విలేజ్ లో కూడా ఆర్ఎంపీ డాక్టర్, తన అశ్వరాపేటలో ఉంటాడు. వాళ్ళ మిస్సెస్ కి థైరాయిడ్ ఉండి ఇక్కడ లేజర్ తో గొంతులా కట్ చేశారండి. తను 6 years అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి ఖమ్మం, విజయవాడ, హైదరాబాదు, గుంటూరు ఆ చుట్టుపక్కల తెలిసిన అన్ని హాస్పిటల్కి తిప్పాడు. ఏ హాస్పిటల్ తిరిగినా కానీ వాళ్ళకి సొల్యూషన్ రాలేదు. జస్ట్ 15 days ఆమె పల్స్ కాఫీ తాగింది. 15 రోజులండి. వాళ్ళకి ఇప్పుడు 2 years పాప. ఓకేనా. అలా నేను నాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే 5 members కి ఇచ్చాను. 5 members కూడా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. 5 కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, 5 కూడా ప్రెగ్నెన్సీకి వాడుతున్నారు. ఓకేనా. అలానే ఇప్పుడు మా ఫ్యామిలీలోని మా బ్రదర్ వాళ్ళు వాడుతున్నారు. తర్వాత ఇక్కడ మన స్టార్ 500 చావల వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ కూడా వాళ్ళ రిలేటివ్స్ లోని ఒక 2-3 పీపుల్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీతో సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ప్రొడక్ట్స్ ఇచ్చాము. సో త్వరలోనే గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్ మేము. ఓకేనా. సో అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా హోలిస్టిక్ ప్రొడక్ట్స్. ఓకేనా. మన బాడీ అంటేనే సెల్ తో నిర్మితమైంది. ఓకే. ఒక సెల్ గనక ఖరాబ్ అయితే ఆ సెల్ ప్లేస్ లో మనకు కొత్త సెల్ గనక రీప్లేస్ అవ్వాలంటే కంపల్సరీగా దానికి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనం డైలీ తీసుకున్నటువంటి ఫుడ్ లోని కంపల్సరీగా ఇవన్నీ యాడ్ అయి ఉండాలి. కానీ మనం తీసుకున్న ఫుడ్ లో ఇవేమీ లేవండి. మనం ఏం తీసుకున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం, పిండి పదార్థాలు తీసుకుంటున్నాం. సో వీటి వల్ల మనకి ఏదైనా సెల్ గనక ఖరాబ్ అయితే సెల్ ప్లేస్ లో ఇంకొక సెల్ రీప్లేస్ అవ్వదు. అందుకోసమే కంపల్సరీగా ఈ హెల్త్ ప్రొడక్ట్స్ గనక మనం కంటిన్యూగా కన్జ్యూమ్ చేయగలిగితే మినిమం 4 to 6 months గనక ఎవరు కన్జ్యూమ్ చేసినా కానీ వాళ్ళకి 100% వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఆ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయ్యి సెల్ ఎక్కడ రిపేర్ అవుద్దండి, సెల్ క్లీనింగ్ అవుద్ది. సెల్ క్లీనింగ్ అయ్యి ఆ సెల్ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కావచ్చు, లేదా అన్వాంటెడ్ ఫ్యాట్, ఇలాంటి ఏ ఉన్నా కానీ పూర్తిగా యూరిన్ మోషన్ ద్వారా బయటికి వెళ్ళి మనకి ఏమవుద్దంటే మంచి హెల్త్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో సెల్ క్లీనింగ్ అవుద్ది కాబట్టి సెల్ తో పాటు మనకి సెల్ క్లీనింగ్ అయితే మనకి ఆర్గాన్ కూడా క్లీన్ అయినట్టే. ఈ ప్రొడక్ట్స్ మీరు 4 to 6 months కన్జ్యూమ్ చేయడం వల్ల మీ బాడీ మొత్తం తల నుంచి అరికాల వరకు క్లీన్ అవుతూ లైఫ్ స్పాన్ పెంచుతుంది. ఓకేనా. మీ వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్, లివర్, కిడ్నీ, వాటి ప్రతి ఒక్క ఆర్గాన్ ని క్లీన్ చేస్తూ వాటి లైఫ్ స్పాన్ పెంచుద్ది. ఓకేనా. సో అంత మంచి బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. సో అందుకోసం కంపల్సరీగా హోలిస్టిక్ ప్రొడక్ట్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు డైలీ కన్జ్యూమ్ చేయండి. కాస్ట్ 3100 రూపీస్ అని ఉంటది. కానీ మీరు ఆ 3100 రూపీస్ కోసం కనుక మీరు ఆలోచిస్తే తర్వాత హాస్పిటల్ బారి కనుక పడితే అది లక్షలకి వెళ్తుందండి. రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, అత్తయ్య గారు, తను డయాబెటిక్. జస్ట్ వాళ్ళ కూతురు చూడటానికని ఇక్కడికి వస్తే ఆమెకి సడన్ గా కళ్ళు తిరగటం, స్టమక్ పెయిన్ రావడం, వెంటనే నాకు కాల్ చేస్తే ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్ అన్వేషిత రాంబాబు గారు వాళ్ళ హాస్పిటల్లో వర్క్ చేస్తారు సార్,
ఆడ ఎగ్జిక్యూటివ్ దాంట్లో ఉన్నారు. సో సార్కి చెప్తే అక్కడ వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 3 days అడ్మిట్ అయ్యారు. 50,000 రూపీస్ వరకు అయిందండి. సో సార్ మన డిస్ట్రిబ్యూటర్ కాబట్టి సార్ ఇట్లా మాకు తెలిసిన వాళ్ళని చెప్తే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తో మాట్లాడి 30,000 రూపీస్ అలా ఒక 20,000 రూపీస్ కన్స్ట్రక్షన్ ఇప్పించారు. సో థ్యాంక్ యూ రాంబాబు గారు. సో అలాంటి సిచ్యువేషన్ అంటే జస్ట్ మనం డయాబెటికే కదా టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. ఆమె చేస్తున్నటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే దాదాపు 1 year నుంచి ఏ రోజు టెస్ట్ చేయించుకోలేదు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ప్రతి మంత్ టెస్ట్ చేయించుకోవాలండి. చేయించుకొని అలానే 6 months రిపోర్ట్ కూడా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ సలహా మేరకు తను ఇన్సులిన్ తీసుకోవాలి. కానీ తన సొంతగా తన ఇన్సులిన్ తీసుకుంటుంది. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటుంది మా మెడికల్ షాప్కి వెళ్ళి. ఇలా తన సొంత వైద్యం తను చేసుకోవటం వల్ల డబ్బుల కోసం ఇబ్బంది పడి ఇంత ఖర్చు అవుద్ది హాస్పిటల్ పోతేని భయపడి తన సొంత వైద్యం తను చేసుకోవటం వల్ల ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు ఒక 50,000 రూపీస్ వరకు బిల్ చేసుకుంది 2-3 days లో. తన గినక హాస్పిటల్కి ఆ రోజు గినక తీసుకెళ్ళపోతే కంపల్సరిగా కోమాలోకి వెళ్ళిపోయేదంట. ఎందుకంటే డయాబెటిక్ 400 చేంజ్ ఎబో వెళ్ళిపోయిందండి. మనకి 200 ఉంటేనే బ్లడ్ ఏమవుద్దంటే తెక్కగా అవుద్ది. 300 400 అయితే ఇంకా తెక్కగా అవుద్ది అన్నట్టు. సో అప్పుడు ఏమవుద్దంటే నర్వ్ సిస్టమ్ లోని మనకి చాలా సన్న నరాలు ఉంటాయి, హార్ట్ లోని, ఐలోని, కిడ్నీలోని. సో వాటికి ఏమవుద్దంటే బ్లడ్ పంపింగ్ కాక ఆర్గాన్స్ ఏమవుతాయి అంటే వర్కింగ్ ఆగిపోద్ది. ఎప్పుడైతే మనకి హార్ట్ లో బ్లడ్ పంపింగ్ అవుదో ఎమ్మటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్రెయిన్ లో కూడా చాలా సన్న నరాలు ఉంటాయి. ఈ థిక్గా ఉన్నటువంటి బ్లడ్ మనకి బ్రెయిన్ లో గినక వెళ్ళకపోతే ఏమవుతుందంటే వెంటనే బ్రెయిన్ మనకి ఆగిపోద్ది వర్కింగ్, తర్వాత కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఆర్ఎంపీ డాక్టర్, వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాద్ లో ఉంటారు. అయినా కానీ హెల్త్ మీద అవేర్నెస్ లేక చూడండి ఎలా సఫర్ అవుతున్నారు. సో ఇలాంటి పీపుల్స్ మనకి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారండి. సో అందుకోసం మనం చాలా అదృష్టవంతులు. డైలీ మనకి నారాయణ సారు ఈ వెల్నెస్ ద్వారా మనకి చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నామండి. సో అలానే అప్లైనర్స్, తర్వాత దీంట్లో ఉన్నటువంటి మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం రోజు ఒక ప్రోడక్ట్ గురించి దీంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. సో ఎర్లీగా 6:30కి లాగిన్ అవ్వండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా టెస్ట్ మనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి, సెల్ఫ్ గా అన్మ్యూట్ చేసుకొని. సో ఈరోజు ఉమెన్ ప్రొడక్ట్ కాబట్టి ఎక్కువ ఉమెన్స్ దీని గురించి మాట్లాడితే బాగుంటది. సునీత గారు స్టార్ 1000, రాజేశ్వరి గారు, అశ్విని గారు, జ్యోతి గారు, సావిత్రి గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు స్టార్ 1000, మౌనిక గారు ఉన్నారండి. మీరందరూ జస్ట్ లాగిన్ అయ్యేదో నామాత్రంగా సార్ గనక చూస్తే ఏమన్నా అంటారు, అప్లైనర్స్ ఏమన్నా అనుకుంటారు, రాపోతే ఏదో లాగిన్ అయ్యి పక్కన పెట్టి వెళ్ళిపోయారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ మౌనిక మేడం. వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. సార్ ఏంటంటే టెస్ట్ మనీ నేను డిసెంబర్ లో ఇచ్చాను సార్ ఒక కస్టమర్ కి, మా ఊర్లోనే అన్నమాట. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్ నాది? ఉంది మేడం, ఉంది. ఓకే, క్యారీ ఆన్. సార్ అయితే డిసెంబర్ లో నేను కేర్ సజెస్ట్ చేశాను సార్ ఆమెకి. తను ఎట్లా పరిచయం అయింది అని అంటే మా ఊర్లో కిరాణా షాప్ అన్నమాట వాళ్ళది. మా సార్ ఒకసారి షాప్ కి వెళ్ళినప్పుడు చెప్పిందంట, అంటే ఇట్లా నాకు అన్ని పెయిన్స్ ఉన్నాయి, కిడ్నీ పెయిన్, మైగ్రేన్, నీ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి మా సార్కి ఒకసారి చెప్పిందంట సార్. చెప్తే మా సార్ పల్స్ కన్జ్యూమ్ చేశారనమాట. తనకి కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు పల్స్ ఇవ్వడం వల్ల ఏమైంది అని అంటే కిడ్నీలో ఉన్న స్టోన్ అది పోయి పెయిన్ తగ్గింది. మా సార్కి నడుముకి ఆపరేషన్ అయింది కాబట్టి ఎట్లాంటి పెయిన్స్ అనేవి ఉండవు అనమాట. అంటే మన ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల తనకి ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేకుండా రెగ్యులర్ గా వర్క్ చేస్తారు. అట్లాంటిది ఈ సిచ్యువేషన్ అతనికి చెప్పినప్పుడు తను రియలైజ్ అయింది ఏంటి అని అంటే నాకు కూడా కావాలి ఆ ప్రొడక్ట్ అని చెప్పి. తనకి మా సార్ వెంటనే వచ్చి నా దగ్గర చెప్పారనమాట, తను ఇట్లా అడుగుతుంది మరి ఒకసారి వెళ్ళి కలువు అని అంటే నేను వెంటనే వెళ్ళినాను సార్. వెళ్ళేసరికి తను చెప్పింది ఇట్లా నాకు చాలా పెయిన్స్ ఉన్నాయిరా, మా పాప డెలివరీకి ఉంది, నేను ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఏడ్చింది సార్. తను ఏడిస్తే నేను ఇట్లా మా దగ్గర కేర్ ఉంది, పల్స్ ఉంది, ఇట్లా మా దగ్గర మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్సే, మీరు ఏమి మెడిసిన్ అది ఇది అని చెప్పి అనుకోవద్దు అని చెప్పగానే తను వెంటనే కేర్ తీసుకున్నారు సార్. కేర్ తీసుకొని ఒక 2 bottles కన్జ్యూమ్ చేసిన తర్వాతకి మంచి రిజల్ట్ వచ్చింది. తనకి ఏంటి అని అంటే మైగ్రేన్ తగ్గడము,
నీ పెయిన్ తగ్గడము, కిడ్నీ పెయిన్ అనేది రాకుండా. తను ఏంటంటే సార్ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసుకోగానే మొత్తం టైర్డ్ అయిపోయి కూర్చోవడము, మళ్ళీ కాసేపటికి లేచి మళ్ళీ వర్క్ చేసుకోవడం ఇట్లా చేసేదంట తను. ఈ మన కేర్ తీసుకోవడం వల్ల తనకి అట్లాంటి నర్వస్ అనేది అట్లా లేకుండా మంచి హెల్త్ వచ్చి వాళ్ళ పాప డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్లో డెలివరీ అయితే ఎట్లుంటాయి సరే మంచి వర్క్స్ చేసుకోవాలి, పాప చుట్టూ చేయాలి, వాళ్ళ పాపని ఇద్దరిని చూసుకోవడం అట్లా ఉంటది కాబట్టి సో అట్లా ఎంత వర్క్ చేసినా కూడా తనకి నర్వస్ అనేది రాకుండా మంచి హెల్తీగా ఉండి ఆ పాపని చూసుకొని వీళ్ళ పాపని వాళ్ళ పాపని అందరినీ చూసుకొని నాకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు అని చెప్పి చెప్పింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత. సో వండర్ఫుల్ సార్, నిజంగా ఈ రోజు మేడం ప్రెజెంటేషన్ సూపర్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ టెస్టిమోనియల్, ఎక్సలెంట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టు కంపల్సరీగా ఎవరైతే ఈ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం క్యూర్ అవుతూ తర్వాత ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకోకుండా బాడీలోని మంచి వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చేటువంటి వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి మనవి. సో వండర్ఫుల్ టెస్టిమోనియల్ మేడం. ఇంకెవరన్నా లాస్ట్ అండి, ఇంకెవరన్నా అందుబాటులో ఉంటే అన్మ్యూట్ చేసుకొని షేరింగ్ ఇవ్వచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ మై వివా ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు కల్పన ఫ్రమ్ నల్గొండ. ఫస్ట్ నేను ఇందాక మీటింగ్ విన్నప్పుడు మేడం స్వప్న గారు ఒక మాట అన్నారు సార్, ఎన్ని లక్షలు పెట్టినా గానీ కొనుక్కోలేంది మన హెల్త్ అని. మనీ అయితే సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము సార్. మన చేతిలోనే ఉంటుంది, మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది. వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుంది, క్యారీ ఆన్. వినిపిస్తుంది మేడం. ఫస్ట్ నేను మన బండి కళ్యాణి యొక్క స్టేటస్ పెడుతుంటే చూసేదాన్ని. నా హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అక్క ద్వారా దొరుకుతుందన్న ఆలోచనతో ఈ ఇండస్ వివా ఫ్యామిలీలోకి రావడం జరిగింది సార్. ఫస్ట్ నాకు ప్రాబ్లం ఏంటంటే బాగా నిద్ర పట్టకపోవడం, హై బీపీ ఉండేది సార్. బాగా ఫ్రస్ట్రేషన్ తో ఉండేదాన్ని, చిరాకు, కోపం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ ఉండేదాన్ని సార్. అయితే అక్క ఏమందంటే పల్స్ అను కేర్ వాడు బుజ్జి, నీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది, నిద్ర కూడా మంచిగా వస్తుంది, ప్రాపర్ గా వస్తుంది, నీ హెల్త్ సెట్ అవుతుంది, నీకు అట్లనే హెచ్పి ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా క్యూర్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది సార్. అక్క మాట ప్రకారం నేను ఆ ప్రొడక్ట్స్ నేను మనీ పే చేయకపోయినా గానీ నా మీద ఉన్న ఇష్టంతో ప్రేమతోటి ఆ ప్రొడక్ట్స్ అనేవి పంపించడం జరిగింది సార్. నేను టైం టు టైం సరే కొంతమందికి డబ్బు పెడితేనే అది యూజ్ చేయాలి, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం దాన్ని ఖచ్చితంగా మనం వాడాలి, దాని రిజల్ట్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటది. అవి టైం టు టైం 6:30కి కాఫీ తాగటం, 7:15కి అట్లా కేర్ తీసుకోవటం, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి పల్స్ తీసుకోవడం, అట్లా నేను టైం టు టైం తీసుకోవటం వల్ల నాకు ఉన్న హెల్త్ ఇష్యూస్ మొత్తం కూడా 1.5 month లో క్లియర్ అయిపోయింది సార్. తర్వాత ఇంకా అక్కన్న కదా ఇలా కొనాలంటే బుజ్జి నీకు ఇబ్బంది అవుతుంది, మంత్లీ 3,000 పెట్టాలంటే కూడా ప్రాబ్లం అయింది, నీకు సర్కిల్ ఉంది కాబట్టి ఆల్రెడీ నువ్వు కొంచెం ఈ రిటైల్ దానిలో గానీ ఈ ఆన్లైన్ బిజినెస్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఐడి తీసుకొని బిజినెస్ కంటిన్యూ చేయి బుజ్జి అని చెప్పేసి అంటే సరే అక్క అని చెప్పేసాను. ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయగానే మనకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే సార్, ఇన్కమ్ ఎవరికి ఎకనామికల్ గా స్టాండ్ అయి ఉన్నారు, ఎవరు అనారోగ్యంతో ఉన్నారనే 2 విషయాలు ఆలోచిస్తాం సార్ మనం. అయితే నాకు ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ లో మా అక్క స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్ టీచర్ సార్. తను 1,17,000 ఎర్న్ చేసింది మంత్లీ వచ్చేసి. నేను ఆ అక్కకి ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది సార్. కానీ తను చాలా వీక్ గా ఉండేది, అసలు హెల్త్ అనేది సరిగా లేకపోవడంతో తను బాడీ పెయిన్స్ గానీ, స్పైన్ బోన్స్ గానీ, నీ పెయిన్ గానీ అట్లా ఉండేసరికి నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఎవరంటే తనే వచ్చింది సార్.
నేను వెళ్ళాలి చెప్పాలి అని ఎందుకు ఫోన్ లోనైనా తనకి ప్రొడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నట్టుగా మా సార్తో ఫోన్ చేయించాను సార్. కానీ తను అంత సంపాదించి కూడా తన హెల్త్ పట్ల తనకి కేర్ లేదు. కానీ నేను రోజు ప్రొడక్ట్ గురించి స్టేటస్ పెడుతుంటే మా ఫ్రెండ్ చూసి అసలు ఇది దేనికి పెడుతున్నావు ఏంటి, అసలు దీని వల్ల ఉపయోగం ఏంటి, మరి నీకు ఎలా తెలిసింది అంటే నేను ఫలాని మా అక్క ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేశాను, నేను ప్రొడక్ట్ యూజ్ చేయటం జరిగింది, రిజల్ట్ తీసుకున్నా, మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా, బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఈ వివా ఫ్యామిలీలోకి వచ్చాను, మీరు కూడా యూజ్ చేయండి అని చెప్పేసి మా ఫ్రెండ్ కి సజెస్ట్ చేశాను సార్. నాతో పాటు తను కూడా హెల్త్ ప్రాబ్లం చాలా ఉండేది, నీ పెయిన్ గానీ, హై బీపీ గానీ, ఓవర్ వెయిట్ గానీ, ఇట్లా తన ప్రాబ్లమ్స్ అన్ని నాతో చెప్పేసరికి నేను రంజిత్ సార్ తో షేర్ చేసుకున్నాను. రంజిత్ సార్ వెంటనే మేడం తనకి స్లిమ్ ఒకటి, కేర్ ఒకటి, పల్స్ ఈ 3 ఇవ్వండి మేడం, తన హెల్త్ ప్రాబ్లమ్స్ 1 month లో క్లియర్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది సార్. అయితే నేను వెళ్ళి ఇచ్చేసాను సార్. అతను కూడా టైం టు టైం యూజ్ చేయటం జరిగింది. తను ఇప్పుడు 5 days 6 days నుంచి యూజ్ చేస్తుంది సార్ ప్రొడక్ట్ అనేది. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి నీ పెయిన్ అనేది క్యూర్ అయింది సార్. బీపీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుందని చెప్పింది. వెయిట్ కూడా కొంచెం నార్మల్ గానే ఉంది, బాడీ తేలిగ్గా ఉందని టెస్టిమోనీ చెప్పింది సార్ నిన్న ఫోన్ చేసి. తన భర్త బైక్ మెకానిక్, తన కొంచెం ఇన్కమ్ అనేది తక్కువైనా గానీ, ఎకనామికల్ స్టేటస్ చాలా ఇదిగా ఉన్నా గానీ తన హెల్త్ పట్ల కేర్ తీసుకోరు. నాతో కనెక్ట్ అయ్యి ప్రొడక్ట్ యూజ్ చేయడానికి ముందుకు వచ్చింది సార్. అందుకనే ఎప్పుడైనా సరే మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే ఎకనామికల్ సపోర్ట్ అనేది ఉండాలి. దాంతో పాటు మనకి హెల్త్ పట్ల మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి. ఇలా సలహాలు డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, కానీ హెల్త్ అనేది మనకున్న సర్కిల్ ప్రకారం చెప్పిన సజెషన్స్ ఫాలో అవుతూ కూడా మన హెల్త్ ని సెట్ చేసుకోవచ్చు అని రంజిత్ సార్ మరియు కళ్యాణి అక్క ద్వారా నేను గ్రహించాను. నేను హెల్త్ క్యూర్ చేసుకున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా మంచి హెల్త్ ఇయ్యగలిగాను అన్న హ్యాపీతో ఉన్నాను సార్. ముందుగా వివా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ. ఈ ప్రొడక్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. వాళ్ళతో పాటు నా పట్ల కేర్ తీసుకొని మా ఫ్రెండ్ కి నాకు మంచి సజెషన్స్ ఇచ్చి మమ్మల్ని ఈ ఫ్యామిలీలో జాయిన్ చేసినందుకు రంజిత్ సార్ కి మరియు కళ్యాణ్ అక్కకు కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ టెస్టిమోనియల్స్. చూడండి కల్పన గారు రీసెంట్ గా మేడం లాగిన్ అయ్యారు సిస్టమ్ లోని. ఫస్ట్ తను ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ పొందిన తర్వాత తను రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్ వేరే వాళ్ళకి కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనకు గుర్తొచ్చారంట. సో తను వాళ్ళ రిలేటివ్ ఒకళ్ళు వెల్ షెడ్యూల్డ్ అయి ఉన్నప్పటికి కూడా తన హెల్త్ మీద అవేర్నెస్ లేక తను చెప్తే నెగ్లెక్ట్ చేసి తీసుకోలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్ తన స్టేటస్ చూసి అడిగి మరీ ప్రొడక్ట్ వాడి ఇప్పుడు మంచి హెల్త్ బెనిఫిట్ తీసుకున్నది. చూడండి మేడం కూడా నిద్ర రాక చాలా ఇబ్బంది పడుతుంది. సో రీసెంట్ గా మనకి లాస్ట్ వీక్ కూడా షేరింగ్ ఇచ్చారు. చూడండి ఎంత మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్స్. కంపల్సరీగా ఎవరైతే ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రోడక్ట్ గురించి హార్ట్ఫుల్ గా మాట్లాడగలుగుతారు. సో మేడం వచ్చి చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడారు దీని గురించి. అలాగే తను తీసుకున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి కంపల్సరీగా దీన్ని పరిచయం చేయాలని ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో సూపర్ మేడం, ఎక్సలెంట్ మీరు. సో కీప్ ఇట్ అప్, ఇదే కంటిన్యూ చేయండి. అలాగే చాలా మంది మీలాగా సఫర్ అవుతున్నారండి బయట. వాళ్ళందరికీ దీన్ని సజెస్ట్ చేయండి, సంకల్పం పెట్టుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడొద్దని ఒక సంకల్పం పెట్టుకోండి. దీన్ని ప్రమోట్ చేయండి. కంపల్సరీగా ఒక మంచి గ్రోత్ అన్నది దీంట్లో ఉంటుంది మేడం. వండర్ఫుల్ ఆర్గనైజేషన్ లోకి వచ్చారు, వెల్కమ్. చూడండి కొత్తగా రీసెంట్ గా లాగిన్ అయినటువంటి మేడమే ఈరోజు మనకి టెస్టిమోనియల్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చాలా మంది సీనియర్స్ ఉండి కూడా టెస్టిమోనియల్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు.
సో మీరు ఏదైతే మొహమాటం ఉందో ఆ మొహమాటాన్ని, ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేస్తేనే, ఇక్కడ ఉందంతా మన వాళ్ళేనండి, మన ఫ్యామిలీ మెంబర్సే. మీరు సెల్ఫ్ గా అన్మ్యూట్ చేసుకొని మీరు షేరింగ్ ఇస్తే ఏమవుతుందంటే మీరు కంపల్సరీగా బయట కూడా మాట్లాడటానికి ఈజీగా ఉంటది. ఓకేనా? సో లాస్ట్ గా మనకి అరుణా నారాయణ సార్ లేదా అరుణా మేడం ఎవరైనా అందుబాటులో ఉంటే షేరింగ్ ఇచ్చి వైండ్ అప్ చేద్దాండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. సప్నా మేడం ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ కంపెనీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి సిఏ అన్సార్ సార్కి. ఎందుకంటే ఐకేర్ స్పెషల్ గా ఉమెన్స్ కోసమే డిజైన్ చేశారు. ఎక్కడ అసలు ఎవ్వరు ఎక్కడ ఊహించని విధంగా డిజైన్ చేశారు మనకి ఐకేర్ అనేది. అసలు ఎంత ఇంగ్రీడియంట్స్ సార్, యూట్యూబ్ లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కోసం మనం సెర్చ్ చేస్తే అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనకి ఐకేర్ గురించి. అసలు నిజంగా అసలు వండర్ఫుల్ సార్. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా వెల్నెస్ ప్రోడక్ట్స్, వచ్చాక బాధపడడం కన్నా ముందే ప్రివెంటివ్ చేసుకునే వండర్ఫుల్ సప్లిమెంట్ మనకి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా. మేడం చాలా చక్కగా చెప్పారు. ప్రతి దానికి హాస్పిటల్కి వెళ్తామని చెప్పారు, వెళ్తుంటాం ఈ మధ్య. అయితే డాక్టర్ని మార్చుతాం కానీ టాబ్లెట్స్ వేసుకోవడం మటుకు మార్చాం సార్. మనం చాలా ఈ డాక్టర్ పెద్ద గొప్ప, చాలా మంచిగా చూస్తాడట, ఈ డాక్టర్ అని వెళ్తూ ఉంటాం మనం. కానీ అసలు మన ప్రోడక్ట్స్ చూసుకుంటే ప్రివెన్షన్ గా, అసలు కాంప్లిమెంటరీగా, ఆల్టర్నేటివ్ అసలు ఎంత యూజ్ అవుతాయో మన ప్రోడక్ట్స్. ఇక్కడ ఇచ్చిన కల్పన మేడం కావచ్చు, మనీ మేడం కావచ్చు, ఇంకా చాలా మంది ఇక్కడ టెస్టిమోనియల్ ఇచ్చారు. అసలు ఎంత వండర్ఫుల్ టెస్టిమోనియల్. సునీత మేడం కావచ్చు, చాలా మంది, అసలు ఎంతో మందికి ప్రోడక్ట్స్ ఐకేర్ వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి సార్. మేము కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. నేను కూడా మోకాలు నొప్పులని, ఇక పీసీఓడి ప్రాబ్లమ్స్ కి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి అలా ఎంతో మందికి ఇచ్చాను సార్. అసలు ఇందా కల్పన మేడం అన్నట్లు ఫస్ట్ ఆరోగ్యం, మనం ఎంత సంపాదించినా ఏమో కానీ ఫస్ట్ మన ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక మన ఆరోగ్యం కోసం ఇన్వెస్ట్ చేసుకోకపోతే రేపు హాస్పిటల్ పెట్టాల్సి వస్తుంది సార్. అలా కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఎంతో మందికి ప్రోడక్ట్ ని పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళాలి సార్. ఎందుకంటే నిజం మీరు చెప్పినట్టు ఉమెన్స్ బయటికి చెప్పుకోలేరు ప్రాబ్లమ్స్ అనేది. ఈవెన్ హస్బెండ్ కూడా చెప్పుకోలేరు వాళ్ళు. అలాంటిది మన ఐకేర్ ఉందనే ధైర్యం అనేది మటుకు మనకు లేడీస్ కి ఉంది సార్. వండర్ఫుల్ ప్రోడక్ట్ మన కంపెనీకి కూడా ఒక్కసారి మనందరం కూడా ప్రజెంటేషన్ ఇచ్చిన సప్నా మేడం గారికి, అలానే ఎంసీ చేసిన రామారావు సార్ గారికి, టెస్టిమోనియల్ మంచి షేరింగ్స్ ఇచ్చారు అందరూ. వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికి. అండ్ ఇంకెవరైనా షేరింగ్ టైం కూడా 8 గా వస్తుంది. ఓకే అంటే నేను సెషన్ క్లోజ్ చేస్తాను సార్. క్లోజ్ చేయనా సార్ సెషన్? ఓకే సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గోరచరి లేరా?